హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి, ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానం చేస్తున్నాము సజ్జన సాంగత్యం ద్వారా. ఎంతో గొప్ప ఆత్మ అనుభూతులు కూడా పొందుతూ ఉన్నాము, అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నాం. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ పత్రి సార్ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సాంబశివరావు సార్ గారు తెనాలి నుంచి విచ్చేస్తున్నారు మాస్టర్స్ మన జూమ్ సెషన్ లోకి. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అరగంట నుంచి అవతార్ బాబాజీ గారి మంత్రంతో మ్యూజిక్ తోటి ధ్యానం చేస్తున్న బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా చక్కగా మంచి వాయిస్, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆ మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్న మీరందరూ ఎన్నో అనుభవాలు పొంది ఉంటారు ఇప్పటికే. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధ్యాన అనుభవాల్లో పార్ట్ 2గా పెట్టుకున్న ఈరోజు పార్ట్ 2లో మనము ముందుగా మన యొక్క ఈ కార్యక్రమానికి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అలానే వారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఇప్పటిదాకా మనం ధ్యానం చేసిన అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అనేక మంది హాస్టల్ మాస్టర్లు జూమ్ కార్యక్రమానికి కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కార్యక్రమాల్లో ధ్యానము అనేది ఒకటి ఉంటే ఒక అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వెళ్ళిద్దో ఆ టయానికి వాళ్ళు మనకంటే ముందు వచ్చి ఆ ప్లేస్లో ధ్యానం చేస్తూ ఉంటారు. వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా షేర్ చేసుకుంటాను. నాకు ఈ విషయంలో కలిగిన ఎక్స్పీరియన్స్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం, అందరినీ ఇన్వైట్ చేసుకున్నాం. అనేక మంది మాస్టర్లు, యోగులు, ఋషులు ఇన్వైట్ చేసుకున్నాం. మనకి ఆ చైతన్యం టచ్ అవుతున్నట్టు మనం ఫీలింగ్ అవుతాం. ఖచ్చితంగా మనం మెడిటేషన్లో కూర్చునేటప్పుడు ఎంత మందిని, ఎక్కువ మందిని మనం ఇన్వైట్ చేసుకుంటే అంత బాగా మనకి ఆ చైతన్యం టచ్ అవుతున్నట్టు మనకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది మీ అందరికి అనుభవమే. కానీ నాకు వాళ్ళు కనిపించారు. అది ఒక అమావాస్య ధ్యానం, అది కూడా శివరాత్రి రోజు అమావాస్య ధ్యానం అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన ఒక పిరమిడ్లో అమావాస్య ధ్యానం నైట్ 9 నుంచి తెల్లవారులని. సరేనని అనుకున్నాం, వెళ్ళాలనుకున్నాం. అంతలోకి ఆ ఇంటికల్లా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి దగ్గర ఏదో పని వచ్చి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కడనే కూర్చున్నా. నాకు అప్పు చెప్పారు, ఏమండి మీరు వస్తారు కదా, ఖచ్చితంగా కాస్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ ధ్యానం చేయించి వాళ్ళతోటి మీరు కాస్త క్లాస్ చెప్పి ఏదో మొత్తాన్ని నడిపించండి అని నాకు అప్పు చెప్పి వెళ్ళారు. సర్లే నేను వస్తాను కదా ఎటుగుడి, ఇదేం పెద్ద పని కాదులేను, ఓకే అన్నాను. 9కి వెళ్ళాను ఆ పిరమిడ్ దగ్గరికి. ఎవ్వరు లేరు, నేనే తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను. 10 వరకు మెడిటేషన్ చేసే, ఎవ్వరు రాలేదు. 11 వరకు చూశాను, ఎవ్వరు రాలేదు. ఇదేంద్ర బాబు, ఈ తెల్లవారులు నేనే అడుగు కూర్చునేది, ఒకవేళ వదిలిపెట్టి వెళ్దామా, ఆ తర్వాత వస్తారేమో ఎవరన్నా. వచ్చి ఏంటండి మీకు చెప్పాను కదా, ఏంటి వెళ్ళిపోయారని నన్ను అంటారేమోనని. ఏం చేయాలి ఇప్పుడు, అన్ని గంటలు ఒక్కడనే ఎట్లా ఏకంగా కూర్చోవాలనేది ఒక అనుకోని మళ్ళీ కళ్ళు మూసుకోపోతున్నప్పుడు ఒక వాయిస్ వినపడిందండి. ఏంటి ఎవరు లేరంటాం, మేమందరం లేమా అని. నేను ఇట్లా సెంటర్లో కూర్చుంటే ఈ లైన్ ఒక లైను, ఈ లైన్ ఒకళ్ళు కూర్చొని మేమందరం ఉన్నాం, కూర్చో, చెయ్యి ధ్యానం చెయ్యి, నేను కూడా చేస్తున్నాం అని
ఆ మరి వాళ్ళు ఎవరో యోగుల్లో ఋషులు లేకపోతే దేవీ దేవతలు ఎవరో నాకు తెలియదు, ఆ ఫేసులు తెలియలేదు. కానీ వరుసనే కూర్చుని మేమందరం ఉన్నాం చెయ్యని అంటే ఆ నైట్ 11 నుంచి మళ్ళీ కంటిన్యూగా 6 వరకు నేను చేసి ఆ ధ్యానం చేసి ఒక్కడనే కూర్చొని ధ్యానం చేసి వచ్చేసి. అంటే మనం ఒక అనౌన్స్మెంట్, యూనివర్స్ కి ఒక అనౌన్స్మెంట్ పంపిస్తాం, టుడే యు ఆర్ గోయింగ్ టు లాంచ్ వన్ ప్రోగ్రామ్ అని ఎప్పుడైతే అన్నామో అది వాళ్ళకి రిసీవ్ అవుతుంది. ఆహా మంచి కార్యక్రమం అని ముందుగా వాళ్ళే మనకంటే ముందు, మనం 9 అంటే 9కి ముందే వచ్చి అటెండ్ అవుతారు. అలాంటి దృష్టాంతాలు నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రెండో ఎక్స్పీరియన్స్ ఇదే సేమ్ ఇలాంటిదే. పిడుగురాళ్ళని ఒక 1 డే క్లాస్కి వెళ్ళాను. 1 డే క్లాస్కి పిడుగురాళ్ళు వెళ్తే ఆ పిరమిడ్ కట్టిన ఆయన పేరు బొండా శ్రీనివాసరావు గారు. ఆయన ఏం చేశారంటే, సార్ ఇవాళ మా అమ్మాయిది, ఇవాళ మీ క్లాస్ వినే అదృష్టం మాకు లేదు, ఈరోజు మా అమ్మాయిది చిన్న లగ్నాలు, నేను ఆ పని మీద వెళ్తానండి, మిమ్మల్ని జస్ట్ పలకరించిపోదామని ఇప్పటిదాకా ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్తూ నాకేం చెప్పారంటే, సాయంత్రం మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించి ఆ కాబోయే అల్లుడిని మా అమ్మాయిని ఆశీర్వదించి మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలన్నా. నేనేమనుకున్నానంటే ఏదో ఫార్మాలిటీ చెప్పారులే, మనం రేత్రి 10-11 దాకా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి నాకు 4 hours జర్నీ, అప్పో రేత్రి ఎప్పుడో అవుతుంది, మెల్లగా జారుకుందాం అనుకున్నా. ఆ టైంలో ఆయన చెప్పినప్పుడు సాయంత్రం క్లాస్ అయ్యేటప్పటికి 5:30-6 అయింది. అక్కడ ఇద్దరు మిగిలారు, నేను కాక ఇంకా ఇద్దరు లోకల్ వాళ్ళు ఇద్దరు మిగిలారు. సార్ నన్ను ఎవరన్నా స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్లో కానీ దించండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది, మా ఇద్దరిని ఎందుకు అనుకున్నట్టు పెట్టింది ఇక్కడ, మీరు వెళ్ళిపోతారని ఆయనకి ఏమన్నా అనుమానం వచ్చిందేమో, మీరు మా ఎమ్మటి రావాల్సిందే, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే, వచ్చి వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం స్వీకరించాల్సిందే, వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందే, తీసుకెళ్ళకపోతే మమ్మల్ని ఊరుకోరు అని వాళ్ళు నాకు చెప్పారు. సరే బాగానే ఉంది అని. ఏమండి బట్టలు కూడా తెచ్చుకోలేదు నేను, నాకేం లేదు, ఒంటి మీద బట్టలేనండి అంటే, ఏం పర్లేదు బాగానే ఉన్నాయి ఇవి, మా ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్దామని ఒక ఆయన నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేసి ఒక అరగంట కూర్చొని కళ్యాణ మండపంకి వెళ్ళాం. రైతులు 8 అయింది. అప్పుడు ఆ పాప వాళ్ళ అది కాబోయే హస్బెండ్ అందరూ వచ్చారు కళ్యాణ మండపానికి. అమ్మాయిని చూసి ఏదో ఆశీర్వదించినట్టు వచ్చి వాళ్ళు పెట్టిన టిఫిన్ ఎట్లా తిన్నానంటే, ఆ రోజు ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా, తెలియదలిగి 11 అవుతుంది, 11-11:30 అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ ఏముంటదిలే ఇప్పుడే చేసేద్దామని డబల్ టిఫిన్ తిన్నాను. కావాలని 2 సార్లు పెట్టించుకొని తిన్నాను, సరిపోతుందిలే అని తిని ఆ అమ్మాయికి అక్షంతలు వేసి వచ్చి మళ్ళీ నా పక్కన ఉన్న ఆయనతో చెప్పా, సార్ మనం ఇంకా వెళ్ళిపోతానండి నేను అని అంటే, లేదు లేదు మాతో కాదు ఆయనకే చెప్పేళ్ళండి. ఆయన చెప్పేది మీరు చెప్పే కదా అని అంటే, నో వెళ్ళాల్సింది ఆయనే చెప్పాల్సిందే. సరే నేను ఆయన దగ్గరికి వెళ్తే, లేదండి ఇప్పుడు దాకా ఉన్నారు కదా భోంచేసి వెళ్ళండి. భోజనం అయితే 11 అయింది. ఇప్పుడు ఎట్లా, బస్సులు ఉన్నాయి కానీ ఏ4కో ఎంతో అయింది గుంటూరు వచ్చేటప్పటికి. ఇప్పుడు వెళ్ళి ఆ బస్ స్టాండ్ లో పడే కంటే, ఆయన ఎప్పటి నుంచో సాయంత్రం 6 నుంచి అడుగుతున్నారు, సార్ మా ఇంటి దగ్గర పడుకొని రేపు వెళ్తురు కానీ అంటానే ఉన్నారు. సర్లేండి వస్తాను, ఇక మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కింద ఒక ఏసీ గది ఉంది, ఆ ఏసీ గదిలో పడుకోండి అన్నాను. లేదండి పిరమిడ్ ఉంది కదా పైన, నేను పిరమిడ్ లో పడుకుంటాను. ఒక్కళ్ళు ఏం పడుకుంటాను, నేను పడుకుంటానండి ఏం పర్లేదు అని అంటే, సరేలే అన్నారు. పిరమిడ్ లోకి వెళ్ళి నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు డబుల్ టిఫిన్ తినున్నాను, మళ్ళీ డిన్నర్ చేయాల్సి వచ్చింది, ఎంత 1 hourలోనే. కొంచెం హెవీ అయినట్టు ఉంది, సరే ఇప్పుడు ఏం చేయలేములే అని ఇట్లా పైకి చూశాను. అది 12x12 పిరమిడ్. అన్ని యోగులు, మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న యోగులు అప్పటి నుంచి ఈ రోజు వరకు, అవధూతలు యోగులు అన్ని ఇంతంత ఫోటోలు క్యాలెండర్లు అన్ని చుట్టూ పెట్టి, ఖాళీ లేదు అసలు. వాల్స్ కి అసలు ఎక్కడ ఇంత ఖాళీ కూడా లేదు, అందరు అన్ని ఫోటోలు పెట్టాడు. నేనేమనుకున్నానంటే, ఈయనకి ఏంటి పిచ్చి అయింది, అన్ని ఫోటోలు పెట్టాడు, ఎట్లా ఎన్ని ఫోటోలు ఎట్లా అని అనుకొని పడుకొని నిద్రపోయాను.
ఏకుందా 4 గంటలు లేచి స్నానం చేసి 1 గంట ధ్యానం చేసుకొని వెళ్ళిపోదాం, మన ఆఫీస్కి మనం వెళ్ళొచ్చు, టైం సరిపోయిద్దని అట్లా ప్లాన్ చేసుకొని 4 గంటలు లేచి అంతా స్నానం అయితే 4:30 అయింది. కూర్చొని ధ్యానంలో కూర్చున్నా. 10 నిమిషాలు పావు గంట ధ్యానం అయ్యేటప్పటికి ఆ గోడ మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి దిగారు కిందకి. ఏంటి, మేము ఇక్కడ లేమంటాం, మాకు అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, మా గృహాలు ఉన్నాయి, మాకుండే అన్నీ ఉన్నాయి అక్కడ, కానీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మేము ధ్యానం చేసుకుంటాం, లేవంటారేంటి మీరు, రా వెళ్దాం రా అని ఆ ఫస్ట్ ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటం. ఎక్కడో చాలా చాలా దూరం తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లి ఇది మా ఆశ్రమంలో చూడండి, ఇవన్నీ మేము ఇక్కడ కూర్చొని ధ్యానం అక్కడ చేసుకుంటాం, ఇక్కడ చేస్తాం, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం అని తిప్పుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టేవాడు. మళ్ళీ ఇక్కడ కూర్చున్నానో లేదు మళ్ళీ రెండో ఆయన దిగేవాడు, రెండో యోగి, తర్వాత 3, అట్లా వరుసనే అక్కడ ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నన్ను అట్లా వచ్చి కూర్చోబెట్టడంలో మళ్ళీ ఇంకోళ్ళు తీసుకెళ్ళి మొత్తం తిప్పుకొని వచ్చి వాళ్ళ ఆశ్రమాలు, వాళ్ళ గృహాలు, వాళ్ళ అక్కడ ఉన్నాయి మొత్తం తిప్పుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. నేను పొద్దుపడి 4:30 కూర్చుంటే 8 అయింది. అందరూ వస్తున్నారు, మెడిటేషన్ చేసుకునే వాళ్ళు వస్తున్నారు, కబుర్లు వినపడుతున్నాయి, మళ్ళీ వీళ్ళు వస్తున్నారు, ఎవరో ఒక ఫ్యాన్ చెడిపోతే ఫ్యాన్ బాగు చేయించారు, టక్క టక్క కొట్టారు, అయినా నాకు మెలకు రాలా. తెలుస్తుంది ఏదో బాగు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికల్లా ఆమె ఏం సార్ ఇంకా లేవలేదు, టిఫిన్ చేయాలి అనుకుంటే వెళ్తుంది, అది వినపడుతుంది. కానీ నాకు మట్టుకి మధ్యలో ఫోన్ మోగుతుంది, రాత్రి రావాల్సిన మనిషి రాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్. ఇన్ని జరుగుతున్న, ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ నా కళ్ళు ఓపెన్ కావట్లేదు, మెడిటేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నాను. వాళ్ళు నన్ను వదిలిపెట్టట్లా, మొత్తం తిప్పారు. అంటే ఆ గదిలో ఎన్ని ఫోటోలు అయితే ఉన్నాయో అంతమంది వచ్చి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ప్లేసులు చూయించుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. ఆ టైం అన్ని అయిపోయేటప్పటికి అన్ని, ఎంత దూరం హిమాలయాలు ఇంకెక్కడికెక్కడికి వెళ్ళానో తెలియదు, అంత దూరం వెళ్ళి అన్ని గృహాలు చూసి అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసి వచ్చేటప్పటికి 8:30 అయింది. 8:30కి నేను మెల్లిగా దిగి కిందకి వెళ్ళాను. ఏం సార్ ఇప్పుడు దాకా కూర్చున్నారు, అసలు మేము లేపాలంటే మాకు భయం వేసింది అని వాళ్ళు మెలకు కూర్చున్నారు. అంటే మనము ఇన్వైట్ చేసిన ఒక మంచి కార్యక్రమం, ఈ ధ్యానం అనే దాన్ని కనుక ఇన్వైట్ చేయగలిగితే, ధ్యానం అనే ఒక అనౌన్స్మెంట్, జస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేయాలని కూడా ఒక అనౌన్స్మెంట్ మన మైక్లో కానీ లేకపోతే మనం పాంప్లెట్స్ ఇచ్చి కానీ ఒక కార్యక్రమం, ఇదిగో ఫలానా కళ్యాణ మండపంలోనో లేకపోతే ఫలానా గుళ్ళోనో చెప్తే చాలు, ఆ మెసేజ్ వెళ్తే చాలు బయటికి యూనివర్స్కి. ఆ దగ్గరలో అంటే ఆ యోగులు ఎవరైతే దానికి రిలేటెడ్గా ఉంటారో వాళ్ళందరూ వచ్చి మనకంటే ముందుగా సూక్ష్మ రూపంలో అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు. అలా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పగానంటే ఈ 2 ఎక్స్పీరియన్స్ల్లో నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు కానీ జూమ్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళు వచ్చారు, ఇక్కడే ఉన్నారు, మన చుట్టే ఉన్నారు, ఆ చైతన్యంతో మన చైతన్యం అనుసంధానం అయింది అనే ఫీల్లో కనుక మనం వెళ్ళగలిగితే వితిన్ మినిట్స్ మనకి ఆ సమాధి స్థితి వచ్చేస్తుంది. వితిన్ మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. మామూలుగా అయితే శ్వాసను గమనిస్తాం, వెళ్తూ ఉంటాం, కానీ ఆ చైతన్యంతో అనుసంధానం అయ్యాము అనే ఫీల్ కనుక ఉండి వాళ్ళు వచ్చారు, మనం ఎవరినైతే ఇన్వైట్ చేసుకున్న వాళ్ళందరూ, ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనే ఫీల్ కనుక మనం ఉండి కనుక కొంచెం అబ్జర్వేషన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎంతమందిని మనం ఇన్వైట్ చేస్తే అంతమంది వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇంక్లూడింగ్ నక్షత్రలోక వాసులు. వాళ్ళు అసలు ఇంకా అడ్వాన్స్, వాళ్ళకైనా వాళ్ళ టెక్నాలజీ డిఫరెంట్, మనకంటే వాళ్ళ టెక్నాలజీ హై టెక్నాలజీ. అట్లా అసలు కూర్చుంటున్నాడు, మన తలుసుకుంటున్నాడు అంటే చాలా టక్కన వచ్చేస్తుంది. అలా 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 ఉన్నాం మనం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నామంటే వాళ్ళతోటి చాలా అనుసంధానమై ఉన్నాం. ఎందుకనంటే మనం చేసే వర్క్ అలాంటి, దే వాంట్ టు క్లియర్ ఆల్ ద బర్డెన్ ఆఫ్ ద ఎర్త్ బర్డెన్ ని క్లియర్ చేయటానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం సహాయం చేస్తున్నాం. మనం ఎక్కడ మనం చేసే పని కరెక్ట్గా కనుకుంటే
వాళ్ళు మనల్ని వెనక నుంచి ముందు నుంచి అనేక రకాలుగా ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారు. అది మనం ఎక్స్పీరియన్స్ కావాలి, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి. ఖచ్చితంగా కొన్ని టాస్కులు పెట్టుకోవాలి. నిజంగా వస్తున్నారా లేకపోతే ఊరికి ఏదో అనుకుంటున్నామా అనేది మన ఫీల్ ఉంటది. ప్రతి వాళ్ళకి మనం పిలవగానే వస్తారా, ఏందో అందరిని పిలుస్తున్నా వీళ్ళందరూ వస్తారా రారా అనేది పిలవాలి. హృదయపూర్వకంగా పిలిచినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీస్ మనకు టచ్ అవుతా ఉంటే వచ్చినట్టే కదా. అలా మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చారు, మనతో పాటు ధ్యానం చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ విత్ దెమ్ అనే ఫీల్ కనుక మనకు ఉంటే, మనము ఆ జోన్ లో కనుక వెళ్ళగలిగితే మన యొక్క చైతన్యం ఈ మనస్థితి నుంచి, మన చైతన్యం ఎప్పుడు కూడా మనస్థితిలో ఉంటుందండి, అంటే భౌతిక స్థితిలో ఉంటుంది. మనస్థితి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ స్థితికి విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ లో వెళ్ళిపోతుంది. ఎప్పుడు వాళ్ళ చైతన్యంతో మనం అనుసంధానం అయ్యామనే ఒక ఫీల్ గనక మనం పెట్టుకోగలిగితే, ఈ మనస్థితి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ మీన్స్ పూర్ణాత్మ. మనం సబ్ కాన్షియస్ మైండ్ అని ఇక్కడ పెడుతున్నామంటే ఇది మనదే, మన పార్ట్, మన శరీరములో మన ఈ మైండ్ కి దాని లెవెల్ నుంచి ఇంకెక్కువ లెవెల్లో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ మనదే అది. కానీ దట్ రిలేటెడ్ టు పూర్ణాత్మ, మన పూర్ణాత్మకి. ఆ పూర్ణాత్మ ఎక్కడ ఉంటుందంటే మన తలపై ఉన్న 1 feet దూరంలో సోల్ స్టార్ చక్ర అని ఉంటుంది. 1 feet పైన ఆ చక్రాలు ఆమె ఎప్పుడు మనతో పాటే ఉంటారు. ఆమె మన ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. అది మనం ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మన వీళ్ళందరూ వచ్చారు, ఈ చైతన్యంలో వాళ్ళందరూ వచ్చారని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతావు, విత్ ఇన్ మినిట్స్ లో ఇది టచ్ అవుతుంది. ఇది టచ్ అవ్వగానే ఆ లెవెల్లో, అంటే పూర్ణాత్మ లెవెల్లో ఎవరైతే ఉన్నారో, అంటే పూర్ణాత్మ స్థితి ఆ పై లెవెల్, అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇంట్లో కూర్చొని ఉన్నాం, మనం రోడ్డు మీద ఉన్నాళ్ళు చూడాల్సి వచ్చింది, డాబా మీదకి వెళ్తే అందరూ కనపడతారు. మనం అప్ స్టైర్కి 1 స్టైర్కో 2nd స్టైర్కి వెళ్తే ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కనపడతారు. మనం ఇంట్లో కూర్చున్నప్పుడు మన వాకిటి ఎదురుగానే కనపడతారు. అలానే ఈ స్థితిలో ఉన్నప్పుడు మనంతా కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే ఈ స్థితి నుంచి వీళ్ళందరూ చైతన్యంతో అనుసంధానం విత్ ఇన్ మినిట్స్ లో ఈ సబ్ కాన్షియస్ మైండ్ స్థితికి కనుక వెళ్ళగలిగితే, ఆ పూర్ణాత్మ స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి కలుస్తారు. కలిసినా కానీ మనకి ఎవరు రిలేటెడ్ అవుతారో వాళ్ళతోనే మనం లింక్ అవుతాం. అనేక మంది ఉంటారు అక్కడ పూర్ణాత్మ స్థాయిలో, అనేక మంది ఉంటారు. కానీ వాళ్ళందరిని పలకరించాం. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటాం, ఎవరిని పలకరిస్తాం? మనకి ఎవరైతే తెలుస్తున్న వాళ్ళు ఎదురొస్తే వాళ్ళని పలకరిస్తాం. అనేక మంది వస్తూ ఉంటారు కానీ ఎవరిని పలకరించాం. మనకు తెలిసిన వాళ్ళు వస్తే దూరం నుంచి ఆప్యాయంగా పలకరిస్తాం. అట్లానే మన పూర్ణాత్మతో అనుసంధానమైన వాళ్ళు కానీ, మన అంశాత్మలోని వదిలిన ఆమె, అంటే 7 అంశాత్మలు ఒకేసారి వదులుతారు కదా, అలాంటి వాళ్ళు కానీ వాళ్ళు గనక వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం విత్ ఇన్ మినిట్స్ లో. ఎప్పుడు వీళ్ళందరి చైతన్యంతో మన అనుసంధానం అనే మన ఫీల్ లో ఉంటే, నెక్స్ట్ అక్కడి నుంచి ఆ పరమాత్మ స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. ఆది పరాశక్తిని పిలుచుకుంటాం, పరమశివుని పిలుచుకుంటాం, ఆంజనేయ మన ఇష్ట దైవాలను పిలుచుకుంటాం, ఇట్లా రకరకాలంగా పిలుచుకుంటాం. వాళ్ళ స్థితికి వెళ్ళాలి అంటే పరమాత్మ స్థితి, అంటే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం కనుక శ్రమ చేస్తే, ఇంకొంచెం సేపు, అంటే ఆ సమాధి స్థితి. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళినప్పుడు అని వీళ్ళ చైతన్యం పనికి వస్తుందని అనుకున్నాం. కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళగలిగితే ఈ సూపర్ కాన్షియస్ మైండ్, అంటే ఈ లోపలికి వెళ్తాము. ఎప్పుడు అనంటే ఈ చైతన్యంతో మనం ఇప్పుడు ఇన్వైట్ చేసిన వాళ్ళు చైతన్యంతో మనం అనుసంధానం అయినప్పుడు ఆటోమేటిక్ గా విత్ ఇన్ మినిట్స్ లో మనం ఆ సూపర్ కాన్షియస్ స్టేటస్కి వెళ్ళిపోతాము. అదే సమాధి స్థితి. అందుకని మనము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాము అని అంటే, ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది అన్నాము అని అంటే, మనం ఖచ్చితంగా ఆ టైం కంటే ముందే ఉండాలి అక్కడ. కానీ మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ఒక
డిసడ్వాంటేజ్ ఏంటంటే ఐ అబ్జర్వ్ ద డిసడ్వాంటేజ్, నో వన్ కమ్ ఆన్ ద టైం. అది పెద్ద డిసడ్వాంటేజ్. అసలు ఎవరు రారు. 10 అంటే 11:30, 11:30 వరకు వస్తానే ఉంటారు అంతే. ఏంట్రా బాబు ఇది 10 గంటలకని అంటే 10 గంటలకు రావాలి కదా అనేది ఎవరు సెన్స్ ఉండదు. కానీ వాళ్ళు మట్టుకు వస్తారు. అది మనకు ఉండాలి. అంటే మనం అనౌన్స్మెంట్ ఇచ్చాం, యూనివర్స్కి ఇచ్చాం. ఓ పాంప్లెట్ పంచడం అంటే మనం వెళ్ళి ఆ ఇంటికి ఇచ్చినట్టు కాదు, యూనివర్స్కి ఇచ్చినట్టు. అది ఆ పాంప్లెట్ యూనివర్స్కి ఇచ్చినట్టు. ఎంతో మందికి ఇస్తాం, వాళ్ళు కింద పడేస్తారు. అవన్నీ కూడా లెక్కే మనకి. ఆ యూనివర్స్కి వెళ్ళిపోతుంది ఆ ఇన్విటేషన్. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి రిలేటెడ్ అయిన వాళ్ళు ముందుగానే మనకంటే ముందుగా వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఈ 2 ఎక్స్పీరియన్స్ నాకు బాగా కొట్టినట్టు అనిపించింది. ఓహో, అంటే మనం ఎప్పుడూ లేట్కి వెళ్ళకూడదు, ఏ క్లాస్కి కూడా లేట్కి వెళ్ళకూడదు, ముందుగానే ఉండాలి, బిఫోర్ టైమే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనకంటే ముందు పెద్ద వాళ్ళు వస్తున్నారు. మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు మనకంటే ముందు ఉంటున్నారు. మనం వెళ్ళి వెనకమాల వెళ్ళి వచ్చారా మీరు, ఇంకా రాలేదు, వస్తారులే అనుకున్నాం అని అంటే ఎంత బాగుంటుంది, ఉండదు కదా. అందుకని వాళ్ళని మనం గౌరవంగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఎనర్జీస్ మనం తీసుకోవాలంటే ముందుగానే ఉండాలి, రెడీగా ఉండాలి. వాళ్ళు రాగానే మనం లింక్ అయిపోవాలనే రెడీగా ఉండగలిగితే అప్పుడు మనకు బ్రహ్మాండమైన స్థితి ఆ ధ్యానంలో మనకు వస్తుంది. ఏదో వెళ్ళాం, వచ్చాం, చేసాం, వాళ్ళు పెట్టిన తిన్నాం. చాలా మంది, నేను అంటే అనకూడదు, నో కామెంట్, నో జడ్జిమెంట్ల దాంట్లో వాళ్ళు ఎవరిని కామెంట్ చేయకూడదు. చాలా మంది ఏంటంటే లేట్ కమింగ్. మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్, నేను అబ్జర్వ్ చేసిన డిసడ్వాంటేజ్, ఎవరు టయానికి రారు, లేట్, అందరు లేట్. కొన్ని ఊర్లు ఉంటాయండి 3 గంటల క్లాస్ అంటే 2:50కి వాళ్ళ కుర్చీలు తెచ్చుకొని వచ్చేస్తారు. వాళ్ళ కుర్చీలు ఎమ్మట పెట్టుకుని వస్తారు. అసలు ఆశ్చర్యం. 50 మంది కానీ 60 మంది కానీ అప్పుడు దాకా 5గురు ఉండరు, ఒక్కళ్ళు ఉండరు. 10 నిమిషాల ముందు ఒక్కళ్ళు ఉండరు. 3 అయ్యేటప్పటికి ఎవరు కుర్చీ వాళ్ళు తీసుకొచ్చి మొత్తం కూర్చుంటారు. ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ఊళ్ళు అట్లా ఉన్నాయి. ఒక 2-3 ఊర్లు తగిలి నాకు అట్లా. అంటే వాళ్ళ డిసిప్లిన్ బట్టే మన యొక్క ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. డిసిప్లిన్ లేకుండా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 20 ఏళ్ళ నుంచి ఏం చేసావు? లేట్గా రోజు వెళ్ళటం, లేట్ కమింగ్, బ్యాక్ సిట్టింగ్, నాట్ లిజనింగ్, బట్ ఫోర్సింగ్. లేట్గా ఇచ్చిన వాళ్ళు అది లేట్గా వచ్చిన వాళ్ళ స్థితి ఏంటంటే లేట్ కమింగ్, బ్యాక్ సిట్టింగ్, బ్యాక్ బెంచ్ సిట్టింగ్, నాట్ లిజనింగ్, బట్ ఫోర్సింగ్. ఇది లాస్ట్ లేట్గా వెళ్ళేవాళ్ళు. మనం అదే చేస్తున్నాం. అది చేయకూడదు. ముందుగా వెళ్తే ఎవరినైతే మనం ఆ ఇన్విటేషన్ ఇచ్చామో వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరూ వస్తారు. ఆ కళ్యాణ మండపం అని, గుడి అవని, స్కూల్ అవని, ఏ ప్లేస్ అయినా కానీ, ఇల్లు అవని, మన ఇల్లు అయినా కానీ, వాళ్ళకి ఏ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఇది ఉన్న వాళ్ళ ఇల్లు, లేని వాళ్ళ ఇల్లు అవసరం లేదు. ఎక్కడికైనా వస్తారు. కావాలని చెక్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఇన్వైట్ చేయండి. పెద్ద వాళ్ళని, మనకు కావాల్సిన అవతార్ బాబాజీతో సహా ఇన్వైట్ చేయండి. రాకపోతే అప్పుడు అంటే మనకంటే ముందు వస్తారు. నాకు ఈ 2 ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసి నేను ఫాలో అవుతున్న సూత్రం ఏంటంటే, నాకు వీలైనంత వరకు లేట్గా పోను, కరెక్ట్ టైంలోనే ఉంటాను, ముందుగానే ఉంటాను, బిఫోర్ దట్టే ఉంటాను. ఆ షెడ్యూల్ టైంకి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఎర్లీగానే ఉంటాను. ఇవాళ ఒక క్లాస్కి వెళ్ళి వచ్చాను. వాళ్ళు 3 గంటలకు రమ్మన్నారు. 2:50కి వస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటంటే అప్పుడే వచ్చారు అన్నట్టు. అట్లా ఉంటుంది. 2:50కి వెళ్ళాను అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా వస్తారులే, లేట్గా వస్తారులే అని ఆ ఫీల్లో ఉంటారు. నేను 2:50కి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు వచ్చిన రాబోయే వెళ్ళి మెడిటేషన్లో కూర్చున్నాను. తర్వాత వచ్చి కూర్చున్నారు వాళ్ళు, వేరే విషయం. ఎందుకనంటే ఇది నేను నా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా ఐ షుడ్ ఫాలో ది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫాలో అవ్వాలి అంతే. ఎందుకంటే వాళ్ళు వచ్చారని తెలుస్తుంది. తెలిసినప్పుడు వచ్చారులే, వాళ్ళే కూర్చుంటారులంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకని మనం ఈ మెడిటేషన్లో ఏ క్లాస్ అయినా సరే, జూమ్ అయినా, ఆఫ్లైన్ కానీ, ఎనీథింగ్, వీ ఆట్ టు కమ్ ఆన్ టైం, బిఫోర్ టైం. ఇది నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఏం చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు.
రెండోది, నిన్న పోయిన క్లాసులో నీలంపాటి అమ్మవారిని గురించి కొంత చెప్పానండి. ఆ పూర్ణాత్మ బాలా త్రిపుర సుందరి దేవి అని. ఆమె యొక్క స్టోరీ నాకు ఎట్లా తెలిసిందంటే, నాకు ఒక రోజు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు స్క్రీన్ మన టీవీలో స్క్రీన్ మీద స్క్రాలింగ్ వెళ్తా ఉంటుంది. అట్లా వెళ్తుంది ఒకటే మాట, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, ఇంకేం లేదు, నథింగ్. ఊరికి అదే స్క్రాలింగ్ వెళ్ళిపోతుంది, నీలంపాటి లక్ష్మీ అమ్మవారు, నీలంపాటి లక్ష్మీ అమ్మ, నీలంపాటి. ఏంటి ఇది అసలు, ఈమె ఎవరు, ఎక్కడ ఉంటారు ఈమె, ఈమె ఏంటి, ఈమె విశేషం ఏంటి, ఎందుకు నాకు కనపడుతుంది ఈ పేరు అనేది నాకు డౌట్ వచ్చింది. సరే, ఆ మెడిటేషన్ ఉన్నంతసేపు అదే సేమ్ నీలంపాటి లక్ష్మీ అమ్మ అని అట్లా స్క్రాలింగ్ వెళ్ళిపోతుంది. మెడిటేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంచెం ఎంక్వైరీ చేశాను. ఒక మేడంకు ఫోన్ చేసి, ఏమండి ఇట్లా కనపడింది ఏంటనంటే, ఆ టెంపుల్ మా ఊరు దగ్గరేనండి, అడిగొప్పలు అని ఒక ఊరు ఉంది, ఆ ఊరికి ఒక 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, అడవిలో ఉంటుంది అని చెప్పారు. ఏంటంటే ఆడ విశేషం అంటే, అమ్మాయి 10 years అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి 3 అన్నలు, 3 వదినలు. ఈ అమ్మాయి 10 yearsకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు కొంచెం బాగా డబ్బులున్న కుటుంబం. మా పరువు తీసేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్ట కనపడకుండా చేయాలని చెప్పి మంచి మాటలు చెప్పి చావిడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గడ్డి వామిలో పెట్టి తగలబెడతారు. తగలబెడితే ఆ అమ్మాయి అంతకుముందు ఏం చేసేదంటే, ప్రతిరోజు చావిడి దగ్గరికి వెళ్ళి ఆవు పంచతం తాగుతూ ఉండేది. ప్రతిరోజు చావిడి దగ్గరికి వెళ్ళి ఆవు పంచతం తాగుతూ ఉండేది, చిన్నపిల్లగా ఉండి. అలా వెళ్ళిన ఆ అమ్మాయిని మంచి మాటలు చెప్పి మళ్ళీ చావిడి దగ్గరికి తీసుకెళ్ళి గడ్డి వాములో పెట్టి నిప్పు పెట్టి తగలబెడతారు. తగలబెడితే ఆ అమ్మాయితో పాటుగా ఒక ఆవు ఎగిరొచ్చి బయటకు వచ్చి నిలబడిపోతాయి బతికి. ఆవు ప్లస్ ఈ అమ్మాయి ఆ మంటల్లోంచి బయటకు వచ్చి ఏమీ కాలకుండా నీట్గా వచ్చేస్తారు. ఇట్లా జరిగేతలికి వాళ్ళు బెదిరిపోతారు, ఇదేంది మనం తగలబెట్టినమ్మ ఇట్లా వచ్చేసింది అని బెదిరిపోయి, అమ్మ ఇదేదో. మళ్ళీ ఆవు కూడా వచ్చేసింది. ఆవు కూడా వచ్చేసరికి అమ్మ ఇదేదో పెద్ద ఇది అని ఇక వాళ్ళు సరెండర్ అవుతారు అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయి ఇక తర్వాత ఆ అమ్మాయి చనిపోవటం ఏదో జరిగిద్ది. జరిగిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ కట్టి వాళ్ళు ఏదో వాళ్ళ వంశస్థులు పూజలు చేస్తారు. ఇదండి ఆమె చరిత్ర అని చెప్పి ఏం చెప్పారంటే, అక్కడ విపరీతమైన బలులు జరుగుతాయి అని. అయితే నాకెందుకు కనపడిందండి ఆమె అని అడిగాను. అడిగితేను, లేదండి అడిగొప్పలు అనే ఊర్లో 1 day క్లాసులు పెడుతున్నారు, మీ పేరు ఇచ్చాను అక్కడ, బహుశా మిమ్మల్ని పిలవచ్చు ఎప్పుడో కూడా 2-3 వారాల్లో అని చెప్పారు. అందుకు వచ్చిందేమో ముందుగా మీకు అది ఇంటిమేషన్ అని చెప్పారు. దానికి దీనికి సంబంధం ఏందనుకున్నా, సర్లే ఏదో చెప్పారు కదా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీకే పిలిచారు వాళ్ళు. ఫస్ట్ వీక్ లక్ష్మణరావు గారు అని మా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు వెళ్ళారు. 2వ వారం నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడ తెనాలిలో ట్రైన్ ఎక్కి నరసరావుపేట దిగి అక్కడి నుంచి బస్ ఎక్కాను. ట్రైన్ ఎక్కాను 4:50కి, ఖాళీగా ఉంది ట్రైన్. సర్లే మెడిటేషన్ చేస్తున్నాను, కూర్చున్నాను. 10 నిమిషాలు చేశానో లేదో, ఇందాక చెప్పారు కదా సీను, ఆ గడ్డి వామి మండటం, అందుట్లోంచి అమ్మాయి దూకి రావటం, ఈ ఆవు రావటం, ఈ మొత్తం సీన్ అంతా నాకు వ్యూలో కనపడింది. మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్లోని మొత్తం ఆ ట్రైన్లోని కనపడి అట్లా నిలబడిపోయారు. నిలబడిపోతే అమ్మాయి ఏంటి, అమ్మాయిని చూస్తే అసలు ఒక దేవతని గనక మనం లైవ్ లో చూస్తే వాళ్ళ అందం ఎట్లా ఉంటదంటే మనం అసలు వర్ణించలేం. అంత బ్యూటిఫుల్ గా, అంత చిన్న వయసు అమ్మాయి, 10 ఏళ్ళు 11 ఏళ్ళ అమ్మాయి. చెప్తారు కదా పాలుగాలే ముఖం అని, అట్లా వర్ణిస్తా ఉంటారు కవులు. అలా స్మార్ట్ గా అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే చెప్పలేం. అలా ఉన్నమ్మాయి చూడంగానే నాకు ఒక క్వశ్చన్ వేసాను ఆమెను, అమ్మ ఏంటి నిన్ను చూస్తుంటే నువ్వు ఇంత లావణ్యంగా ఉన్నావు, ఇంత గొప్పగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, ఇంత చిన్న వయసులో ఉన్నావు, మీ గుడి దగ్గర ఇన్ని బలిదానాలు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ మొక్కు తీర్చుకోవడం అంటే ఒక కోడిని కానీ, మేకను కానీ, గొర్రెను కానీ, ఏదో ఒకటి వాళ్ళ జంతువును దాన్ని తీసుకెళ్ళి
అక్కడే నరికేసి అక్కడే వండేసుకొని ఈ తిన్నంత తిని అక్కడ పారేసి రావటం, ఇంటికి తీసుకురావటానికి అదేం లేదు. అది అక్కడ మొక్కు అంటే. ఆ మొక్కుకి కొన్ని వేల కోళ్ళు, కొన్ని వేల ఆ మేకలు, గొర్రెలు ఇలాంటివి ఆడ ప్రతి ఆదివారము గురువారము ఏదో ఉంటుంది, 2 వారాల్లో అలా జరుగుతూ ఉంటుందని తెలిసిన తర్వాత అడిగాను, ఏంటమ్మా నువ్వు ఇట్లా ఉన్నావు, ఇంత బలిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు, ఎలా తీసుకోగలుగుతున్నావు, అసలు ఇంత లావణ్యంగా ఉందని ఎట్లా తీసుకుంటావు అంటే, దానికి నాకు ఏం సంబంధం అని అన్నాను. బలికి నాకేం సంబంధం అని అన్నాను. అదేంటమ్మా మీకోసమే కదా వాడు చేస్తుందని అంటే, నా కోసం నేనెందుకు అడుగుతాను, నా బిడ్డలు నేను కోసుకొని తింటానా, నాకు అసలు తెలియదు, నాకు అసలు అవసరం లేదు, నా బిడ్డలు నేను కోసుకొని ఎట్లా తింటాను అనుకున్నారు, నాకు అసలు నా కోసం కాదు అని. మరి అయితే ఆపొచ్చు కదా, వాళ్ళు చేస్తుందాన్ని ఆపొచ్చు, స్టాప్ చేయొచ్చు కదా అని అంటేను, ఈ భూమి మీద ఒకళ్ళ వ్యవహారాల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోకూడదు, అందుకని మేము ఆపే హక్కు లేదు మాకు అని సెలవు ఇచ్చింది. ఇదేం రేట్లు ఇచ్చింది, ఆమె బలులు కావాలని కోరుకుంటారని నేను అనుకుంటుంటే ఎట్లా వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చెప్పాలా వద్దు, ఇది నాకు ఇట్లా కనపడింది నాకు చెప్పాలా వద్దు అంటే, నాకు ఏం డౌట్ వచ్చిందంటే, మనము శాకాహారం జిందాబాద్, మాంసాహారం తినొద్దు, ఆకుకూరలు తినండి ఇట్లా చెప్తాం కదా, ఏ జీవిని లేదని ఇవన్నీ మన మైండ్లో నాటుకొని ఉంటాయి కదా. అది వచ్చిందేమో అనుకున్నా ముందు, నేను అడుగుతున్న క్వశ్చన్ అక్కడి నుంచి ఆన్సర్ వచ్చిందేమో అనుకొని ఇది ఎక్కడ చెప్పకూడదు, మన క్లారిటీ వస్తే కానీ చెప్పాలి అనుకొని సాయంత్రం 4:30 వరకు ఎక్కడ దాన్ని నేను బయట పెట్టలా. నాకు ఇట్లా కనపడిందని కానీ ఏం మామూలు క్లాస్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలప్పుడు ఎందుకో ఈ నీలంపట్టి అమ్మవారని వచ్చేసింది. వచ్చేసరికి ఇదంతా జరిగిందని చెప్పేదలిగి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సార్ మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అదేది దాన్ని ఏదో అంటారు, కుంకుమ బళ్ళు అంటే మొక్కుబడిగా బండి కట్టుకొని అందులో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కించుకొని దాని మీద ఏదో రంకాయతాలు ప్రభలు కట్టుకొని కోడినో మేకనో వేసి దాంట్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఆ గుడి చుట్టూ తిప్పుకొని అక్కడే దాన్ని నరికి తిని రావటం. ఆ మొక్కు ఏదో వాళ్ళు కోరుకుంటారు, మాకు అమ్మాయి పుడితేనో అబ్బాయి పుడితేనో లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తే ఏదో అట్లా మొక్కు తీర్చుకోవడం అంటే ఇది కుంకుమ బండి అంటారు. ఇలా మేము చేసి 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, మాకు ఎప్పుడు కనపడలేదు, మీకు కనపడడం ఏంటి అని అడిగారు. ఏమో నాకు తెలియదు, నాకు కనపడి నాకు చెప్పింది ఇది కూడా నేను నమ్మాలో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇట్లా శాకాహార జగత్తు ఈయన ఇట్లా వాడుతూ ఉంటాం మేము, అందుకని నేను ఇది కూడా నేను మీకు చెప్పట్లా. కానీ నాకు ఈరోజు పొద్దున్నే జరిగిందని చెప్పాను. చెప్పేదలికి వాళ్ళు నన్ను ఎట్లా చూశారంటే, ఓరు నాయన ఈయన అసలు చాలా పెద్ద ఇది కావాలి, ఆమెను కనపడ్డారంటే ఈమె ఎంత గొప్పవాడో అన్నట్టు చూసి అనుకున్నారు. తర్వాత నేను ఎక్కడ గుడికి పోనండి, ఏ ఊర్లో కూడా గుడి ఇంపార్టెన్స్ చెప్పినా కానీ పోబుద్ధి కాదు, నేను మామూలు నా క్లాస్ చెప్పుకొని వచ్చేస్తాను. కానీ ఎందుకను సాయంత్రం 5:30 తర్వాత నేను ఆ గుడికి వెళ్ళాలని ఉందండి, ఎవరన్నా నాకు తోడు రండి అన్న. అంటేను వాళ్ళు ఏం చేశారు, ఒక ఆటో పెట్టి, పెద్ద ఆటో, 10 మంది వచ్చారు నాతో పాటు. వెళ్ళాం. నా వెళ్ళేటప్పుడు ఉద్దేశం ఏంటంటే, 1 గంట మెడిటేషన్ చేసి అక్కడ గుడి దగ్గర 1 గంట కూర్చొని మెడిటేషన్ చేసి తీసుకురావాలని నా ఉద్దేశం. వెళ్ళి ఆ గుడి అంత చుట్టూ చూసాము. అక్కడ వాళ్ళు ఏదో చెప్పారు, హిస్టరీ గురించి చెప్తున్నారు. తిరుగుతా గుడి తిరిగి వెనకమాల కూర్చున్నాం, గుడి వెనకమాలకి వెళ్ళి కూర్చున్నాం. 1 గంట మెడిటేషన్ చేయాలని కూర్చున్నాం. 5 నిమిషాలకి ఇక ఒళ్ళంతా కాలిపోయినట్టు వస్తుంది నాకు. వాళ్ళకేం లేదు, వాళ్ళు మామూలుగా కూర్చున్నారు. నాకు మట్టికి ఒళ్ళంతా లేవు ఏంటి ఎక్కడ కూర్చున్నావు, లేవు అని కింద నిప్పులు పెడితే ఉంటది అట్లా ఉంటుంది. ఏంటంటే కింద నీళ్లు పారుతున్నాయి, కింద ఒక పక్క నీళ్లు చల్లగానే ఉంది, కానీ నాకు మట్టుకు నిప్పులు కక్కుతున్నట్టు అనిపించింది. ఏంటి ఇంత కూర్చోలేకపోతున్నాను అని ఒక 10 నిమిషాలు అట్లా అని ఓపిక పెట్టాను. కానీ ఒళ్ళంతా నిప్పుల్లో కాల్చినట్టు అనిపిస్తుంది. నాయన ఏదో తేడాగా ఉంది ఇక్కడ అని లేపేసి వాళ్ళందరూ వెళ్దాం రండి, ఇంకా లాభం లేదులేండి. ఏంటండి గంట కూర్చోందాం అన్నారు కదా, అప్పుడే లేపుతారండి నన్ను. ఏంటి ఇట్లా ఉంది మరి, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది కదా, ఈ ఇన్నాళ్ళు పెట్టి అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ జంతు బలి చేసినప్పుడు ఆ యొక్క ఆర్తనాద,
ఆర్తనాదాలు, ఆ బలి చేసినప్పుడు ఆ జంతువుల యొక్క ఆర్తనాదాలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ ప్రాంతంలో ఒక నెగిటివ్ ఫోర్స్ లాగా పనిచేసి అక్కడ ఎవరన్నా పాజిటివ్ మనిషి వెళ్ళాడు అని అంటే వాడిని అక్కడి నుంచి వెళ్ళిన దాకా ఎమ్మడబడతాను. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ కాసేపు ధ్యానం చేయటం అంటే ఏంది, క్లియర్ చేస్తున్నట్టు. మనకు తెలిసినా తెలియపోయినా అది అక్కడ నువ్వు లెగుస్తావు లేవు, వాళ్ళు వేసి వెళ్ళిపో అని పంపించేశారు. ఒక్క 10 నిమిషాల కంటే కూడా కూర్చోలేకపోయాను, అట్లా వచ్చేసి. అంటే తర్వాత తెలిసింది అప్పుడు ఈమె నా పూర్ణాత్మని. అంటే ఆమె కూడా ఒక రూపం, పూర్ణాత్మ రూపంలో ఒక రూపం ఆమె, లక్ష్మీ అమ్మవారు. బాలా త్రిపుర సుందరి అనేది అసలు ఒరిజినల్ ఇది. ఆమె కూడా బాలా త్రిపుర సుందరి రూపమే. ఏది లక్ష్మీ అమ్మవారు కూడా బాలా మానుష జన్మ నుంచి అట్లా వెళ్ళారు ఆమె. ఆమె ఆ దివ్య శక్తులు ఆమెకి ఆటోమేటిక్ గా దైవికంగా వచ్చిన స్థితి ఆమెది. అంటే ఏంటి, సరేనని అక్కడ చెప్పి కూడా ఇది నాది కరెక్ట్ అవునో కదా నాకు తెలియదు, ఈ జంతు బలిని గురించి నేను కన్ఫర్మేషన్ ఇవ్వనని చెప్పాను. తర్వాత 3 months కో 4 months కో ఇదే ఇప్పుడు నా వచ్చిన ఎక్స్పీరియన్స్ లాంటిదే ఒక ఆర్టికల్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్. అదేంటంటే ఒక అమెరికన్ అతను అక్కడ ఉన్న మొత్తం వదిలేసుకొని వచ్చి మన ఇండియా వస్తారు 10 ఏళ్ల క్రితం, అంతకుముందు 10 ఏళ్ల క్రితం. ఇది నాకు 2015లో జరిగింది. అంతకుముందు 10 ఏళ్ల క్రితం ఆయన ఇండియా వచ్చి ఒక గురువు దగ్గర ఆశ్రమం తీసుకొని ఆయన శిష్యుడిగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా ఉంటాడు ఒక గురువు దగ్గర. ఆయనకి 10 ఏళ్ల తర్వాత ఏమనిపించింది అంటే, సార్ ఇన్నాళ్ళు పెట్టి ఇక్కడ ఉన్నాను కదా, నాకు కాళికాదేవిని చూసి వద్దామని ఉందండి, కలకట్టా వెళ్ళని అని అనిపించింది ఆయనకి. సరే వెళ్ళిరా అని వాళ్ళ గురువు గారు పర్మిషన్ ఇచ్చారు. కాళికాదేవి టెంపుల్కి వచ్చారు. మొత్తం గుళ్ళన్నీ చూసుకుంటూ వచ్చాడు. కాళికాదేవి టెంపుల్కి వచ్చిన తర్వాత కాళికాదేవి టెంపుల్లో ఏంటంటే సిస్టమ్, మనం కొబ్బరికాయ తీసుకెళ్లి పూజారికి ఇస్తే పూజారి ఎట్లయితే కొట్టి ఒక చెప్పు అటు వేసుకొని మనకి ఒకటి ఇస్తాడు కదా, అలా మనం మేకను తీసుకెళ్ళిస్తే ఆ పూజారి చంపేసి ఆ బ్లడ్ అట్లా చూయించి మళ్ళీ మనకి ఇవ్వాలి. అంటే నివేదన చేసి పూజారి చేయాలి. పూజారే ఆ మెడక ఆయన నరకాలి, ఏది మేకను కానీ కోడిని కానీ ఏది తీసుకెళ్తే దాన్ని నరికేసి ఇవ్వాలి. అట్లా ప్రతి పూజారికి నెలలో 2 రోజులు డ్యూటీ, ఆ డ్యూటీ పడిద్దాం. ఈ వచ్చిన ఆయనకి అమెరికా నుంచి వచ్చిన శిష్యుడికి అది చూసేదలికి ఒళ్ళు జలతరిచ్చింది. ఊరు నాయన అంత రక్తం కారిపోతా ఉంటది. అది చూసి అంతా బాగుందండి, ఇదేందండి అట్లా చేస్తున్నారు అని దడుచుకొని వచ్చేసి మళ్ళీ హిమాలయాలకు వచ్చేస్తాం. ఏది ఆ గురువు గారి దగ్గర వచ్చి, సార్ అంతా బాగానే ఉంది, నేను ఇక్కడ తట్టుకోలేకపోయాను, ఈ అమ్మో అంత రక్తపాతం అది ఇది అని చెప్తాడు. చెప్తే ఆ గురువు గారు ఏం చెప్తాడంటే, నేను ఈ సన్యాసించక ముందు ఆ గుళ్ళో పూజారిని ప్రతి నెల 2 రోజులు నాకు ఈ డ్యూటీ ఉండేది. డ్యూటీ చేయడానికి 2 రోజుల ముందు, ఆ 2 రోజులు, ఆ తర్వాత 2 రోజులు వణికిపోయేవాడు. ఏది చెయ్యాలి తప్పదు, పట్టుకుడి కోసం ఆ హింస చేయాలి. ఆ హింస చేసినప్పుడు రేత్రి ఆ కోళ్ళు అరిసినట్టు, ఆ మేకలు లోపల తిరిగినట్టు, అవన్నీ పట్టి పీకినట్టు ఇట్లా ఉండి నిద్ర పట్టేది కాదంట 5-6 రోజులు. 5-6 రోజులు ఇదేంటి, అమ్మవారికి నేను నివేదన చేయటం ఏంటి, ఆమె తినటం ఏంటి, ఆమె ఆయిగా పడుకోవటం ఏంటి, నాకు పెట్టిన నాకు రావటం ఏంటి, వాళ్ళు బాగానే ఉంటున్నారు, అమ్మవారు బాగానే ఉంటుంది, మధ్యలో నాకు వస్తుంది అని అమ్మవారినే కనుక్కుందామని చెప్పి మెడిటేషన్ లో కూర్చొని అడిగాడు. అడిగితే ఆమె ఏమన్నారంటే, కాళికాదేవి ఏమని చెప్పిందంటే ఆయనకి, ఆ గురువు గారికి, నీకు పొట్టగూడు నింపుకోవటానికి నీకేం ఉద్యోగం దొరకలేదా, ఈ ఉద్యోగం చేయటానికి వచ్చావు, ఇదంతా నువ్వు పాపం మూట కట్టుకోవటమే, నీకు పొట్టగూడు కావాలనుకుంటే నువ్వు వేరే ఉద్యోగం చేసుకో, ఇది మటు చేయబాక అంటే, అమ్మ నీకోసమే కదా మేం చేస్తున్నాను అంటేను, నీకు చెప్పాను నేను నా కోసం చేయమని. సేమ్ వాడారంటండి. నా బిడ్డలను నేను కోసుకొని తింటానా, నువ్వు ఎట్లా అనుకున్నావు, మీరు కావాలని మీరు చేసేయన్ని మా మీద పెడతారు అన్నట్టు మాట్లాడిందంట. ఎవరు, కాళికాదేవి. అనేతలికి దిమ్మ తిరిగిపోయింది. ఏమని ఇట్లా అంటుంది ఏంటి, మనం ఇన్నాళ్ళు పెట్టి ఆమె కానీ ఇస్తున్నాము, ఆమె ఎట్లా చెబుతుంది ఏంటి, ఇప్పుడు నాయన అని ఆ ఉద్యోగం మానేస్తాడు.
మానేసి సన్యాసం తీసుకుని హిమాలయాలో గురువుగా తేల్తాడు ఆయన. ఆ గురువు దగ్గర ఈయన శిష్యుడిగా చేరాడు, ఈ అమెరికా నుంచి వచ్చిన ఆయన. నేను పూర్వాశ్రమంలో అది నాయన, నాకు ఆ తల్లి ఇట్లా చెప్పింది, చెప్పేదానికి ఉద్యోగం మానేసి వచ్చి నేను ఇట్లా సన్యసించి ఇట్లా వచ్చేసాను అని చెప్పిన ఆర్టికల్ మన ధ్యానాంధ్రప్రదేశ్ బుక్లో వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, ఆహా నాకు వచ్చింది కరెక్టే, నేను ఇది ఎక్కడైనా చెప్పొచ్చు. అంటే ఏ యొక్క దేవతామూర్తి కూడా బలి కావాలని కోరదు, బలి కావాలని కోరదు. బలి కావాలని కోరిద్దంట. ఏ బలి? మన శరీరంలో ఉన్న అవలక్షణాలని బలి ఇవ్వమని కోరిద్దంట. అది ఆమె కోరేది. అది కోరితే మనం ఏం చేస్తున్నాం? దీని బదులు దాన్ని ఇస్తాం. మన అహంకారాన్ని ఇవ్వమంటే మనకు తెలియక దాని తల నరికేమంటుంది, తల నరికేమంటుంది. అమ్మో మన తల నరికెట్టేస్తామని కోడి తల నరికేస్తున్నాం. అది జరుగుతుంది ఇక్కడ. అందుకని అది ఏ తల్లి, ఏ యొక్క దేవత కూడా బలుని కోరదు అనేది మన ఆర్టికల్ వచ్చింది. నాకు అదే సేమ్ వచ్చింది. అప్పటి నుంచి చెప్పటం మొదలు పెట్టా. ఎక్కడైనా కానీ ఇది ఒకటి, ఇదే మన యొక్క మాంసాహారం ఎందుకు తినకూడదు అనే దాని మీద సైంటిఫిక్ గా, మైథాలజికల్ పరంగా, ఈ ఎక్స్పీరియన్స్ పరంగా, మళ్ళీ మన యొక్క శరీరం యొక్క యాక్సెప్టెన్స్ పరంగా 4-5 రకాలు చెప్పేదానికి ఏదో రకంలో మానేస్తాడు ఇంకంతే. ఓకే, ఇది ఇంకో ఎక్స్పీరియన్స్ అండి. అంటే మనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని అనలైజ్ చేసుకోవటం, దాన్ని ఎలా వాడాలి మళ్ళీ అంటే, ఇందాక వాళ్ళు గురువులు వస్తారు, యోగుల చైతన్యం మనతో అనుసంధానమైనప్పుడు మనం తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం అనేది మనకు స్పష్టంగా తెలిసినప్పుడు వాళ్ళని పిలిచి మనం ఎక్కడో కూర్చొని పెత్తనాలు కొడతాం ఉండకూడదు. అందుకని మనం ఖచ్చితంగా టయానికి వెళ్ళాలని అప్పటి నుంచి టైంకి రావటం మొదలుపెట్టాం. తర్వాత ఈ జనం అందరూ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి? మన ఇంటికి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడనుకో, మనం ఎంత నిబద్ధతగా ఉండాలి, మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళతో ఎంత మర్యాదగా ఉండాలి, అలా మనం వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళతో ఎన్నో రకాలుగా సఖ్యతగా ఉండి మనం గనక ఉండగలిగితే అప్పుడు మనకి మన ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ పిలిచే వాళ్ళే వచ్చారు, వాళ్ళే వెళ్తారంటే వెళ్తారు, వాళ్ళు ఎప్పుడైనా వెళ్తారు. మనమేం విమానాలు పెట్టి పంపాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనకేం ఒరగదు. అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇలాంటివి మనకు వచ్చినవి అని అంటే మనకి ఏదో నేర్పడానికి వచ్చినవి, అంతేగాని నాకు వచ్చినవి నేను దాచిపెట్టుకుంటున్నాను ఎవరికి చెప్పను, ఇవన్నీ ఏంటంటే వేస్ట్. మనకు వచ్చినవి అని అంటే దాని వెనకమాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకొని అది మనం ఎవరికైనా షేర్ చేయాలా, లేకపోతే మనం మార్చుకోవాలా, మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలా అనేది తెలియజేయటం కోసం వచ్చే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. అట్లా ఫాలో అయ్యేటప్పుడు మన యొక్క ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఫాలో కాకుండా అబ్బా నాకు బ్లాక్ ఎక్స్పీరియన్స్ వచ్చినాయండి అని చెప్తున్నాం, దాని గురించి ఇంకేమి వెళ్ళం, దాని గురించి వెళ్ళం. ఇంకా ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పాను కదా, ఒకసారి గాయత్రి మాత ఒక టెంపుల్కి వెళ్ళినట్టు, టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు విగ్రహానికే చేస్తున్నారు. కానీ ఆ విగ్రహంలో నుంచి గాయత్రి అంటే ఎవరో ఒక మాత, ఒక దేవతా మూర్తి కనపడుతుంది. ఎవరు ఈమె, అంటే ఆమె పేరేంటి అని అడిగే లోపలే విగ్రహంలో నుంచి వచ్చిందో లేకపోతే నాలో నుంచి వచ్చిందో తెలియదు, కానీ గాయత్రి మాత నేను అని ఒక వాయిస్ వచ్చింది. అమ్మ అసలు ఎంత అంటే చెప్తేనే, ఒక దేవతామూర్తి గనక మనకు నిజంగా దర్శనం కనుక ఇస్తే వాళ్ళ యొక్క రూపాన్ని ఎవ్వరు కూడా వర్ణించలేరు. అంత బ్యూటిఫుల్ గా, అంత కాంతివంతంగా, అసలు చెప్పలేము. దానికి ఒక నో లేవు, మన దగ్గర వాయిస్ లేదు. అంటే మన డిక్షనరీ మాటలు లేవు. అది ఒక ఇదిలాగా చాలా మన దగ్గర లేదు, వొకాబులరీ లేదు. అంత బ్యూటిఫుల్ గా
ఆ దేవతా మూర్తులు వాళ్ళ యొక్క అందం కానీ వాళ్ళ యొక్క ఆహారం కానీ ఒకటి కాదు, చెప్పినా కానీ మనం మన ఫోటోల్లో చూపిస్తారు కదా, పార్వతీదేవి కానీ లలితాదేవి కానీ అమ్మవారి కానీ ఎవరినైనా ఫోటోలు చూపించినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. అంటే అంతకంటే కూడా బ్యూటిఫుల్ గా ఉంటారు. మన ఫోటోల్లో చూసిన దానికంటే కూడా ఒరిజినల్ గా చూడగలిగితే మామూలు అందం కాదు, అది చాలా బ్యూటిఫుల్. అసలు చెప్పలేం, ఇక అది ఇంత అని చెప్పలేం, అంత గొప్పగా ఆ అందాన్ని వర్ణించలేం, అట్లా ఉంటారు. అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కనపడ్డప్పుడు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా. అది ఎట్లా వచ్చిందంటే, చెప్పాను కదా నిన్న సిచ్యువేషన్, వీరబ్రహ్మేంద్ర స్వామి కనపడ్డప్పుడు ఆ పాము విసిరేయటం, అది లోపల పెట్టుకున్నప్పుడు మెడిటేషన్ లో కూర్చుంటే ఒక నంబర్ కనపడిందని. ఆ నెంబర్కి సిగ్నిఫికెంట్ ఏంటనేది నాకు ఒక మేడం గారు నాకు ఫోన్ చేశారు. ఆమెకి ఏం కనపడిందంటే 8:20కి ట్రైన్ టైం అవుతుంది, వీ హ్యావ్ టు గో ఆన్ ద ట్రైన్, ఆ ట్రైన్ మీద మనం వెళ్ళాలి, ఆ ట్రైన్ ని నేను ఫాలో అవ్వాలి అని 8:20కి పదండి తొందరగా టైం అవుతుందని ఆ 8:20 అనేది పదే 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 గుర్తొచ్చిందంట. ఇట్లా వచ్చిందని ఆమె ఈ నెట్ లో బ్రౌజ్ చేసి చూస్తే దాని గురించి ఆమెకి ఏ క్యారెక్టర్లు అయితే ఉన్నాయో అవి అక్కడ రిజంబుల్ వచ్చేసింది ఆ మ్యాటర్. అది గాడెస్ నెంబరు, అందుకని ఈ క్వాలిటీస్ వచ్చినాయి అని చెప్పేది. అప్పుడు నేను ఆమెకి చెప్పాను, ఇట్లా నాకు నంబర్ కనపడిందండి 6029, దాన్ని మీరు బ్రౌజ్ చేయండి, దానిలో ఏం కనపడుతుందో చూడండి అని చెప్పాను. చెప్తే ఆమె ఫస్ట్ లో చూసినప్పుడు ఏమీ రాలేదు, 629కి వచ్చిందని 6029కి రాలేదు. తర్వాత ఏఐ యాప్ అనే ఒకటి ఉంది కదా మన వాట్సాప్ లో, దానిలో చూస్తే ఏ క్యారెక్టర్లు అయితే నాకు ఉన్నావో ఆ క్యారెక్టర్లన్నీ ఆ యొక్క దానిలో వచ్చినవి. అవి కొన్ని జస్ట్ చెప్తాను. దాంట్లో ఏమొచ్చిందంటే, మీ యొక్క ఓపిక, సహనము, ఎవరికైతే మీరు ఈ చెప్పాలనుకుంటున్నారో ఈ సహనంగా చెప్పటం వలన వాళ్ళని చాలా, అంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా కానీ మీకు అందుతుంది, మీరు చెప్పేది వాళ్ళకు అందుతుంది అనేది ఒకటి. మీ యొక్క అవసరం ఈ ఈ యొక్క ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంది, మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయటానికైనా రెడీగా ఉండండి అన్నట్టుగా ఒకటి ఏదో అట్లా వచ్చినాయండి. అప్పుడు అనుకున్నాను, ఆయన అసలు ప్రతి నిమిషం ఎవరో గమనిస్తున్నారు, ప్రతి నిమిషము గమనిస్తూ బట్టే నాకు ఆ నెంబర్ అంత పర్ఫెక్ట్ గా ఎట్ట చెప్పగలిగారు, చెప్పి ఆ నెంబర్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉందనే తర్వాత నాకు ఎట్లా తెలిసింది అంటే, నా నా అంటే మన అందరినీ, నా అని కాదు, ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని హాస్టల్గా ఎంతో మంది గుర్తిస్తున్నారు. ఎందుకు, వాళ్ళకి ఏంటి అవసరము అని అంటే, అలా గుర్తించి ఎవరు వాళ్ళకి ఉపయోగపడతారనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక వర్కప్ చెప్పాలి. ఈ భూమి మీద వాళ్ళు రాలేరు ఇక్కడికి, వాళ్ళకి బాడీస్ లేవు, వాళ్ళు ఇక్కడ ఉన్న ఎగ్జిస్ట్ కాలేరు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక వర్కప్ చెప్పాలి. అందుకని ప్రతి మెడిటేటర్ని, ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి మెడిటేటర్ని కూడా వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకు కొన్ని మెసేజ్లు ఇచ్చి, ఏంది ఇప్పుడు మనలో నేనున్నాను లేదా మీరున్నారు, ఒక మెసేజ్ ఎట్లా ఇస్తారు, మనలో ఉన్న అవలక్షణాలని మార్చుకోవటానికి ఒక మెసేజ్ని పంపిస్తారు. ఆ మెసేజ్ మనం రిసీవ్ అవుతుంది, దాన్ని బట్టి మనం మారితే మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇస్తారు. అట్లా మార్చి మనల్ని తయారు చేసే వర్క్కి ఆ వర్క్ మనకు అప్పచెప్తారు. ఆ వర్క్ ఎలా ఉంటుందంటే, మనకి ఆ వర్క్ చేస్తున్నంతసేపు మన లోపల ఆత్మ శివతాండవం చేసినని అంటారే, ఆ రకంగా అది ఉయ్యాలు ఊపుతా ఉంటుంది. అంటే అంత నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ వర్క్ చేస్తున్నప్పుడు అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలాంటి వర్క్ అప్పచెప్తారు. దానికి ఉదాహరణ నీనా బ్రౌన్ అని ఒక ఆమెని 2014 అక్టోబర్ 2న మన ఎర్త్ని, మన భూగోళాన్ని ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ లో మెంబర్షిప్ చేయడానికి ఒక కౌన్సిల్ జరిగింది, ఒక మీటింగ్. ఆ మీటింగ్ జరిగినప్పుడు
మన అర్థని ఆ మీటింగ్ లో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయాలి. యు ఆర్ అవర్ మెంబర్, అంటే జాయిన్ చేసుకున్నాం, మా మెంబర్షిప్ లో జాయిన్ చేసుకున్నాం అంటే అట్లా జాయిన్ అయితే మనకు అక్కడి నుంచి వచ్చే సపోర్ట్ వేరుగా ఉంటది. ఇప్పుడు మనం కనుక G7 దేశాల్లో కానీ, కామన్ వెల్త్ దేశాల్లో కానీ, లేకపోతే బ్రిక్ దేశాల్లో కానీ కనుక మెంబర్షిప్ వస్తే ఎలా అయితే మనకి కొన్ని అడ్వాంటేజ్లు వస్తాయో, అలా 2014 అక్టోబర్ 2న ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు 2013 డిసెంబర్ నుంచి ఆ నీనా బ్రౌన్ అనే ఆమెని వాళ్ళు గైడ్ చేశారు. గైడ్ చేసి ఎట్లా చేశారంటే, ఆమె అమెరికాలో పెద్ద బిజినెస్ పర్సన్ అంటే అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ లో ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే అందులో ఒకరు ఆమె. అంత పెద్ద బిజినెస్. అలాంటి ఆమెని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ముందు ఆమెకి డౌట్ వచ్చింది, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నేనేం చేస్తాను, నాకేంటి అని. అంటే ఆమెకి ఆ సినిమాలన్నీ చూపించారు. ఏం సినిమాలు? క్రితం జన్మలో మీరు ఒక గుడి పూజారి, ఆ పూజ చేసేటప్పుడు మీరు చాలా గొప్పగా చేశారు, కొన్ని కార్యక్రమాలు మీకు అందించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశారు, అందుకని మిమ్మల్ని ఎన్నుకున్నాను అని అక్కడ తీసుకెళ్లారు ఆమెని. అక్కడ తీసుకెళ్ళి ఆ సినిమాతో చూపించితే అప్పుడు ఓకే, నిజమే, నేను నమ్మి ఓకే. ఫస్ట్ మెసేజ్, మీరు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కి అడాప్ట్ కావాలి. ఫస్ట్ మెసేజ్ ఆమెకు వచ్చింది, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కి మీరు అడాప్ట్ కావాలి అని వచ్చింది. వాళ్ళు వైట్ పీపుల్ అంటే ఏంది, ఎప్పుడు నాన్ వెజ్ లోనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అడాప్ట్ కావాలంటే కొన్నాళ్ళు ఇబ్బంది పడింది. ఏది, అక్కడి నుంచి ఇటు రావటానికి. అలా సరిగ్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కూరగాయలు అవి కూడా దొరకవు కదా అక్కడ సరిగ్గా. అయినా కానీ ఆమె ఎట్లా కూడా తిప్పలబడి వచ్చింది ఒక 2-3 నెలల్లో. ఎస్, సెలెక్టెడ్. తర్వాత ఆమెను ప్రతి దాంట్లో పరీక్ష చేయటానికి ఎన్నో రకాల మెసేజ్ ఉంది. ఇవాళ మీరు నైల్ నది ఒడ్డున, నైల్ నది అంటే మన ఈజిప్ట్ లో నైల్ నది ఒడ్డున పురాతన దేవాలయాలు ఉంటాయి. నైల్ నది అనేది చాలా పురాతనమైంది కదా. ఆ పురాతన దేవాలయాలు ఒకసారి ట్రిప్ వేసి రమ్మని చెప్తారు, ఒకసారి వెళ్ళి తిరిగి రమ్మంటారు. ఇదేంది, అక్కడికి వెళ్తే నాకేమైంది అని అంటే, అక్కడికి వెళ్తే తెలిసిద్ది, నువ్వు వెళ్ళి తిరిగిరా. ఆడకి తిరిగి వాళ్ళకి ఆమెకు కావాల్సిన ఏర్పాట్లను వాళ్ళు చేసి పంపిస్తారు. పంపించినప్పుడు ఆమెకి ఆ ఎక్స్పీరియన్స్ అన్ని పొందిన తర్వాత ఏదో సంథింగ్, ఏదో డిఫరెంట్ ఉంది అనిపిస్తుంది, వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆమెని మళ్ళీ ఇంకొక మెసేజ్ ఏంటంటే, మీకు బెర్ముడా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇటలీ, ఆయన ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్లో ఒక ఆయన, అంటే హయ్యర్ సోల్ గా ఆయన ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో ఉన్న ఆయన ఇటలీలో బెర్ముడా అనే అతనికి ఒక మెసేజ్ పంపిస్తారు. ఏమని అంటే, ఆయన క్రిస్టల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. క్రిస్టల్ తోటి ఒక ఆర్నమెంట్స్ తయారు చేసే అతను ఆయనకు మెసేజ్ పంపిస్తారు. 144 ముఖాలు కలిగిన క్రిస్టల్ స్టిక్ ఒకటి తయారు చేసే పెట్టు నీ దగ్గర అని చెప్తారు. ఎవరు? ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో మెంబర్ గా ఉన్న ఆయన ఈ భూమి మీద ఉన్న బెర్ముడా అనే అతనికి ఒక మెసేజ్ ఇస్తారు. ఏమనంటే, 144 మొక్కలతో ఉన్న క్రిస్టల్ స్టిక్, అంటే స్టిక్ అంటే ఒక కర్ర ముక్క లాంటిది, మన పోలీసుల దగ్గర ఉంటుంది లాఠీ అలాంటిది, అంటే అంత పెద్దది కాకపోయినా కొంచెం అంత పొడవుది, ఒక 2 feet అనుకోండి. అలాంటిది ఒకటి తయారు చేసి దానికి 144 ముఖాలు ఉండాలి, అంటే దానికి యాంగిల్స్ 144 కోణాలు ఉండాలి. అలా తయారు చేసి అట్టు పెట్టుకుంటారు, చేసి అట్టు పెడతారు. ఆయన ఆ మెసేజ్ రాగానే ఆయన చేసేస్తాడు. దీన్ని అమెరికాలో ఉన్న నీనా బ్రౌన్కి అప్పచెప్పు. ఇది ఆ నీనా బ్రౌన్ అంటే ఎవరో తెలియదు దీనికి. ఆమెకి చెబుతారు, ఇటలీలో ఆ బెర్ముడా అనే ఆయన దగ్గర నీకు ఈ స్టిక్ దొరికింది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఆయన మరి ఇటలీలో పట్టుకోవాలంటే ఎట్లా అంటే, ఒక నెంబర్ ఇవ్వటం, లేకపోతే ఒక ఏరియా అని చెప్పటం, అది చెప్తారు అంతే, కరెక్ట్గా ఇది అని చెప్పరు. ఆమె సరే ఏంటి, ఎందుకు చెప్పారు, సర్లే వెళ్ళి చూద్దామని చూస్తే, అమ్మాయి మీకోసం ఎదురు వస్తున్నాను, ఇది ఇవ్వమన్నారు నన్ను, నీకు ఆయన గెలవమంటారు ఆమెని. ఈయనకి ఏం చెప్తారు, ఆమె వచ్చి దానికి ఈ స్టిక్ ఇవ్వని చెప్తారు.
ఆ స్టిక్ ఇచ్చేస్తారు. ఈ బిరముడు అనే అతను ఆ స్టిక్ ఆమెకి ఇస్తారు. ఇస్తే ఆమె ఏమంటుంది, ఈ స్టిక్ నేనేం చేసుకోవాలంటది. మీ దగ్గర అట్టిపెట్టి దీంతో పని ఉందని అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆమెని అట్లా 2013 నవంబర్ నుంచి బిగినయ్యి మెసేజ్లు 2014 అక్టోబర్ 2 వరకు ట్రైనప్ చేసుకుంటూ వచ్చి అప్పుడు చెప్తారు, ఇప్పుడు నువ్వు 2014 సెప్టెంబర్లో ఇండియాకు ప్రయాణం అవ్వు అని. ఎందుకు అని అడిగింది. నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి పత్రిజీ గారు అని ఉంటాడు, ఆయన కలువు అంట. వస్తారు. అంటే వెస్ట్రన్ కంట్రీస్ తరఫున నీనా బ్రౌన్, మధ్య కంట్రీస్ అంటే మన ఇండియా, ఆసియన్ కంట్రీస్ తరఫున మన పత్రిజీ గారు మెంబర్స్. మళ్ళీ ఈ ఆస్ట్రేలియా ఖండం అని ఉంది కదా ఒకటి, ఆస్ట్రేలియా తరఫున ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నాడు, మన తెలుగు అతనే, మీ జిల్లాని మర్చిపోయా, మీది నెల్లూరు కదా, చిత్తూరు జిల్లా ఆయన. ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఎన్నుకున్నారు అక్కడ. పత్రిజీ గారిని ఏమన్నా మధ్యలో, వెస్ట్రన్ కంట్రీస్ తరఫున ఏమన్నా నీనా బ్రౌన్, ఈ తూర్పు కంట్రీస్ తరఫున ఏమన్నా ప్రదీప్. వీళ్ళు ముగ్గురు ఒకసారి చేరాలి. ఎప్పటికి? అక్టోబర్ 2వ తారీఖుకి. ఎక్కడ చేరాలి? బెంగళూరు పిరమిడ్లోకి చేరాలి. బెంగళూరు పిరమిడ్లో చేరి ఆ దాన్ని ఏమంటారు, కింగ్ ఛాంబర్ పైకెక్కి ఈ క్రిస్టల్ని పట్టుకొని మనం ఇట్లా పట్టుకొని వచ్చాం మేము అని చెప్తే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్కి. వీళ్ళు రెడీ అయ్యారు, దీన్ని మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా డిస్కషన్ అక్కడ బిగిన్ అవుతుంది. చేసి అప్పుడు 2014 అక్టోబర్ 2వ తారీఖున ఎర్త్కి వాళ్ళ నుంచి మెంబర్షిప్ వచ్చింది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో మెంబర్షిప్ వచ్చింది. అది ఎవరి వలన? పత్రిజీ గారి వలన. ఎందుకు? ఇంతకుముందు ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో మెంబర్షిప్ కావాలని వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీ భూమి అనేది యుద్ధమయమైపోయింది, మేము మీకు కావాల్సిన గతి శక్తిని అందించాం, ఎలక్ట్రికల్ పవర్ని అందించాం, చక్కగా ఉపయోగపెట్టుకున్నారు. ఎలక్ట్రికల్ పవర్ అందించారు, బ్రహ్మాండంగా ఎలక్ట్రానిక్స్ అందించాం, ఉపయోగపెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్స్ తర్వాత అణు శక్తిని అందిస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం చేయబట్టి మీకు ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మీరు యుద్ధాల్లో మునిగిపోయారు. కాబట్టి మీకు మేము గనక మిమ్మల్ని మెంబర్షిప్గా తీసుకుంటే మిగతా గ్రహాంతర వాసులు వాళ్ళందరూ మా మీద దాడి చేస్తారు. మీ మూలాన ఈ ఏంటంటే అటమిక్ ఎనర్జీని మీరు మిస్యూజ్ చేశారు, కాబట్టి మీకు మెంబర్షిప్ లేదు ఏమని ఇసురు కొట్టేశారు. అప్పుడు పత్రిజీ గారు వెళ్ళి, నేను ట్రై చేస్తాను ఈసారి నాకు అని చెప్పి ఒప్పించుకొని ఆ ఫైల్ని 2014 అక్టోబర్ 2న దాన్ని తయారు చేసి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పు చెప్తే అప్పుడు వచ్చింది మెంబర్షిప్. ఈయన అందరికీ ఇంత వ్యవహారం జరిగింది. ఎప్పుడు 60-70 ఏళ్ల క్రితం జరిగిన దానికి కంటిన్యూషన్లో 2014 అక్టోబర్ 22వ తారీఖున మనకు మెంబర్షిప్ వచ్చింది. ఆ టైంలో పిరమిడ్లో ఎవరైతే కూర్చొని మెడిటేషన్ చేస్తారో వాళ్ళందరూ ఎన్లైట్మెంట్ అయ్యారు. కానీ అది ముందుగా ఎవరికి చెప్పరు. ఆ టైంలో అంటే అన్ని పిరమిడ్లకి మ్యాసివ్ ఎనర్జీ సప్లై చేశారు. ఇప్పుడు ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో మెంబర్షిప్ అయితే ఏంటి మనకు ఉపయోగం అనేది ఒకటి వచ్చింది. దానికి అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న పిరమిడ్లన్నిటికీ ఈ శీర్షాలు ఉంటాయి కదా, పిరమిడ్ శీర్షాలు అంటే పైన 0 యాంగిల్, ఆ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో ఆ యాంగిల్ అన్నిటికీ మొత్తం ఎనర్జీస్ని మేము ఒక లింక్ ఇస్తాం. ఇప్పుడు ఇది చిన్న పిరమిడ్ అనుకోవడానికి అది ఉంటే పెద్ద పిరమిడ్లోకి ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ ఇక్కడ కూడా పాస్ అయ్యేటట్టు మేము ఇస్తాం. అంటే మొత్తం గ్రిడ్కి అనుసంధానం చేస్తాం ఈ భూమి అనే దాన్ని అని చెప్పి అలా
వచ్చిన ఆ గ్రిడ్ నుంచి సప్లై అన్ని కోణాలకు అందుతుంది. ఎక్కడ పిరమిడ్ కనుక ఉంటే అక్కడ ఎనర్జీ సిస్టమ్ పాతుకుపోతుంది. దాని మూలన ఆ పిరమిడ్ ఉన్న ఏరియా మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది. భూభారం తగ్గిద్ది, మీది అసెన్షన్ బాగవుతుంది. అందుకని మీకు ఈ మెంబర్షిప్ ఇచ్చాము. దీనివల్ల లాభాలు అంటే కొన్ని వాళ్ళు ఈ క్రాప్ సర్కిల్స్ అని కొన్ని మీకు ఐడియా ఉండి ఉంటుంది. క్రాప్ సర్కిల్స్ అని, ఆ క్రాప్ సర్కిల్స్ కానీ, క్రాప్ సర్కిల్స్ అంటే ఏం లేదు, వాడు ఒక నౌకలాగా వచ్చి ఒక చిన్న ఒక 20 సెకండ్లోనే ఒక ఏదో ఒక కాంతి కిరణం లాగా పడిపోయింది, మొత్తం మారిపోతారు, సీన్ అంతా మారిపోయింది. ఆ క్రాప్ సర్కిల్స్ కానీ లేని కొన్ని ఏం చేశారంటే భూమిలో ఒక గ్రిడ్ అంటే పవర్ గ్రిడ్స్ లాగా పెట్టేశారు, ఇన్స్టాల్ చేసేసారు. ఎప్పుడు ఈ 2014 అక్టోబర్ 2 తర్వాత మన అయిన తర్వాత వాళ్ళ యొక్క చైతన్యంతో అనుసంధానం కావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అప్పటి నుంచి అయినాయి. కాబట్టి మన చైతన్య స్థితి అంటే భూమి యొక్క స్పీడు 2012 నుంచి బిగిన్ అయింది. ఇది అయిన తర్వాత ఇంకా స్పీడ్ అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఏమండి మీరు ఏదో చెబుతున్నారు మాకు ఎట్లా అర్థం అయింది అనే ఆలోచన కనుక వస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక 15 ఏళ్ల క్రితానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మన టైమింగ్, డే టైమింగ్ కానీ నైట్ టైమింగ్ కానీ ఊరికినే ఇంతకుముందు గంట ధ్యానం చేయాలంటే అమ్మో కొండలు బయలుపోయినట్టు ఉండే నాకు. అలాంటిది ఊరినట్టు కూర్చొని లేస్తే గంట అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే అదే కాదు, అసలు మనం పొద్దున కూడా లేచి కాస్త అటు ఇటు తిరిగి కాస్త కాఫీ తాగి మళ్ళీ కూర్చొని తల్లికి 8 అయిపోతుంది. మరి ఇంట్లో పిల్లలు కనుక ఉండి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించేటప్పటికి 8:30, 9 అవుతుంది. సర్లే ఈమె కాస్త ఓపికగా కాస్త రిలీఫ్గా అట్లా కూర్చుందా అనేతలుగా వెళ్ళిన పిల్లలు రానే వస్తున్నాడు మళ్ళీ. అంటే కాసేపు కూర్చునేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఆయన పంపించి కాసేపు రెస్ట్ తీసుకున్నాక వెళ్ళినాడు, మధ్యలో 1 గంట రానే వస్తున్నాడు. అస్సలు నిమిషం ఖాళీ ఉన్నట్ల టైం ఏమో స్పీడ్గా పరిగెత్తుతుంది. అబ్జర్వేషన్ చేశారు ఎవరన్నా? స్పీడ్ అంత స్పీడ్గా వెళ్తుందని. ఏం జరిగింది ఇప్పుడు? ఎందుకు వెళ్తుంది? 24 అవర్స్ రన్ అవుతున్నాయి కదా, మరి ఎందుకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అందరికీ. ఇది మెడిటేటర్స్ కి నాన్ మెడిటేటర్స్ కూడా ఇదే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఈ టైం ఏంది ఊరినే అయిపోతుంది, ఇప్పుడే కదా అక్కడికి వెళ్ళింది, ఇప్పుడే గంట అయిపోయింది అనే ఫీలు అందరికి ఉంది. ఎందుకు అంటే మన యొక్క భూమి రొటేషన్ స్పీడు ప్లోటాన్ బెల్ట్ అనే ఒక ఏరియాలోకి వెళ్ళిపోయింది. ఆ ప్లోటాన్ బెల్ట్ ఏరియాలోకి వెళ్ళేటప్పటికి ఆ స్పీడు 24 అవర్స్ లో తిరగాల్సిన రొటేషన్ 18-19 అవర్స్ లో తిరిగేసరికి మనకేమన్నా ఈ టెన్షన్ పెరిగిపోతుంది, టైం అయిపోతుంది, ప్రతి వాళ్ళు పరుగులే కదా, టైం అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఇదే కారణం. అంటే 24 అవర్స్ తిరగాల్సిన తిరుగుడు భూమి ఎట్టు తిరిగితే 24 అవర్స్ కదా, ఒకసారి తన చుట్టూ తాను తిరిగితే అది 17, 18, 19 గంటలు తిరిగేస్తుంది. 5 గంటలు మిస్ అయ్యేటప్పటికి మన పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది ఎప్పటి నుంచి? 2012 డిసెంబర్ 21 నుంచి ఈ మార్పు. అంతకుముందు మామూలుగానే ఉండేది, అక్కడి నుంచి మారింది. అక్కడి నుంచే స్త్రీ ధ్రువవిముఖం వచ్చింది, అక్కడి నుంచి ఆధ్యాత్మిక వెలుగులు బిగినాయి, ఇన్ని లింకులు అయినాయి. అప్పుడే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగే కర్తాళ్ళలో ఫస్ట్ మహాచక్ర, అదే ధ్యాన మహాయజ్ఞం కర్తాల్లో 2012 డిసెంబర్ 21 బిగిన్ అయింది. అది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళ మీటింగ్ అది. అందుకని పత్రిజీ గారు 1,00,000 మంది రావాలి, 1,00,000 మంది రావాలని చాలా ట్రై చేశారు. చాలా మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. ఇవన్నీ ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈయన కేంద్ర బిందువు ఎవరు? పత్రిజీ గారు. నేను ఈ భూమి మీద ఉన్న భారాన్ని తగ్గిస్తాను, ఈ జీవహింసని ఆపుతాను, దీన్ని ఆపుతాను, దాన్ని ఆపుతానని చెప్పి ఆయన వేసుకొని వచ్చారు. కాబట్టి ఒకసారి కత్తాల్లో ఆయన పిరమిడ్ ఆయన స్టేజ్ నుంచి అట్లా దిగి వస్తుంటే ఆయన అట్లా నేను ఎప్పుడు ఏం కార్యక్రమం చూడన్నా పత్రిజీ గారు కనుక స్టేజ్ మీద ఉన్నారంటే అసలు ఏం చేస్తాడు ఈయన, స్టేజ్ మీద ఉండి ఏం చేస్తాడు అని ఆయన్నే చూస్తాడు. ఒక రోజు అట్లా వస్తుంటే ఆయన వీళ్ళందరూ చెబుతూ ఉంటాడు, ఈయన ఏది సాయిబాబా కనపడుతున్నారు అంటే ఆయన భలే వేస్తున్నారు వీళ్ళు అనుకునేవాడిని.
అందరూ మన మెడిటేటర్స్ వెళ్ళి చెప్తారు, మన పత్రిజీ గారు సాయిబాబాలా కనపడ్డారు అట్లా ఇట్లా అంటే నాయన ఇది మామూలు వాళ్ళు కాదు, ఎట్లా పడితే చెబుతున్నారు అనుకునే. కానీ ఇట్లా వస్తా ఉంటే ఒక రోజు నాకు ఆయన భూమి గ్రహాన్ని ఇట్లా చేతిలో పెట్టుకొని, ఒక పసిపెట్టిన కనుక తల్లి పెట్టుకొని వస్తుంది ఇట్లా, అట్లా పెట్టుకొని మెట్ల మేంచి నడుస్తూ వస్తున్నట్టు కనపడింది. ఇదేంటి ఎట్టు కనపడుతుంది? భూమి ఎవరన్నా బిడ్డనో ఎవరినో పెట్టుకురావటం అంటే సరే, ఏదో బరువు మోస్తున్నాడు. భూమిని పెట్టుకురావటం ఏంటి, ఇదేంటి అనుకున్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు, ఏది ఈ కార్యక్రమం అంతా ఉందనే సంగతి తెలియదు. అట్లా పట్టుకొని వస్తుంటే నాకు ఆశ్చర్యం వేసి ఏంటి కనపడింది, ఏదో నేను భ్రమపడ్డాను కావాలని అనుకున్నా. కాదు, ఇప్పుడు కరెక్టే అది. అంటే ఈయన ఈ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్షిప్ ఇయటానికి చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. ఆయన ఎన్నుకున్నారు వాళ్ళు. అట్లా నీనా బ్రౌన్ అని ఆమెను ఎన్నుకున్నారు. క్రిస్టల్ ప్రదీప్ అని ఆయన ఎన్నుకున్నారు. తర్వాత ఈ క్రిస్టల్ ఎందుకు అని అంటే అది క్లియర్ అయింది కదా, దాన్ని లింక్ చేయటానికి అయింది. నెక్స్ట్ ఆ క్రిస్టల్ని ఈ ప్రదీప్ అనే అతని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఏమన్నాడు, ఇదేంటి నాకెందుకు, ఇది నేనేం చేసుకోవాలని అంటే, కాదు ఇది అట్టిపెట్టు, నువ్వు అన్ని దేశాల్లో తిరగాలి, నీ దగ్గర ఈ క్రిస్టల్ ఉంటే నిన్ను అందరూ పిలుస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పాలని అంటే ఆ క్రిస్టల్ ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన అనేక సుమారు ఒక 100 దేశాల్లో తిరిగి ఆయన ధ్యాన కార్యక్రమాలని నడుపుతున్నారు. ఆ క్రిస్టల్ ప్రదీప్ అనే ఆయనే క్రితం జన్మలో యోగానంద, మహర్షి యోగానంద అని పత్రిజీ గారు చెప్తారు. ప్రతి దానికి అంతంత వ్యవహారం ఉంటుంది. వాళ్ళందరిని ట్రైనప్ చేయడానికి మనలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని దేవులాడుకుంటారు మాస్టర్లు. అందుకని మనం ఎప్పుడు కూడా శుద్ధంగా ప్యూర్గా కనుక ఉంటే మన కూడా సెలెక్ట్ చేసుకొని అలాంటి పనికి ఉపయోగపెట్టుకుంటారు. మనకు కావాల్సినవన్నీ ఇస్తారు. మన భౌతిక జీవితానికి ఎలాంటి లోటు చేయరు, అన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళు పని చేయొచ్చు. ఇది ఆ ఎక్స్పీరియన్స్ యొక్క దాన్ని ఎలా మనం వాడుకోవాలి. ఓకే, హాస్టల్ సర్జరీ గురించి చెప్తానండి. ఒకటి కర్తాల్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు జరిగిందండి. అంతకుముందు 2006లో నేను 2006 ఎండింగ్లో ఒక పెద్ద జబ్బు చేసింది. ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ అన్నీ వచ్చేసి. నియర్ టు డెత్ ఎంతంటే, ఇది నా బెడ్, ఇది బాత్రూమ్ తలుపు. ఈ బెడ్ నుంచి ఈ బాత్రూమ్ తలుపుకి వెళ్ళాలంటే, తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలని నా వల్ల కాదు. నన్ను లేపుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. ఒకవేళ తలుపు లోపల నుంచి వేసుకున్నాను అనుకో, మళ్ళీ తీయలేకపోతే, లోపల తలుపు గడేసాను అనుకో, మళ్ళీ తీయలేకపోతే ఇక దాంట్లో ఉండాల్సి వచ్చింది. నేను తలుపు వేయని మీరే వేసుకోండి బయట అని. అంటే అంత స్థితికి వెళ్ళిపోయాను. సరే, హైదరాబాద్ లాక్కి వేసుకెళ్ళారు. ఏఐజీ అని ఉంది కదా హైదరాబాద్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అక్కడ ట్రీట్మెంట్ ఒక 20 రోజులు ఇస్తే అప్పుడు నార్మల్గా వచ్చాయి. ఆ తర్వాత ఒక 4 నెలలు మందులు వాడాను. వాళ్ళు ఒక 4 సంవత్సరాలు వాడాలన్నారు. నేను 3 నెలలు వాడి ఇక నాయన కొత్తాలు వాళ్ళ చుట్టూ ఏడ తిరుగుతానని చెప్పి మనం ఏదో ఆయుర్వేదం లైన్లో ఏదో చేశాను. ఖర్జూరకాయలు అలాంటి ఏదో తింటా కొంచెం అది తగ్గించుకున్నా. అయిపోయిన తర్వాత మరి ఆ రెస్క్యూ ఏదన్నా ఉందేమో. కర్తాలో వెళ్ళి ఫస్ట్లో 2012లో వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు అటు ఇటు తిరిగాను. వారం రోజులు అయిపోయిన తర్వాత నేను దీనికి వెళ్ళా. ఇక్కడ ఒక బోర్డు పెట్టుంది, హాస్టల్ సర్జరీ చేయబడును, హాస్టల్ సర్జరీ హాల్ అని పెట్టింది. ఏంటి ఇక్కడ ఏం చేస్తారని అంటే, ఇక్కడ ఏం లేదు, మనం లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకుంటుంటే హాస్టల్ మాస్టర్లు వచ్చి వాళ్ళే సర్జరీ అవసరమైన సర్జరీ, మెడిసిన్ అవసరం మెడిసిన్ ఇస్తారంట. అంటేను నేను అనుకున్నాను, ఆయన వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎట్లా చెప్తున్నారు ఏంటి అని ఫస్ట్ వెళ్ళదలుసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఏం ఖాళీగానే ఉన్నాం కదా, ఒకసారి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాను. వెళితే పొద్దురుపడ ప్రేమనాథ్ గుప్తా గారు స్పీచ్ ఇచ్చారు 10 నుంచి 1 గంట వరకు. 1 గంటకి వెళ్ళి కాస్త లంచ్ చేసి రండి అన్నాను. అని ఏం చెప్పారంటే, లంచ్ ఎక్కువ చేయబాకండి, కొంచెం తిని రండి అని. మనం అక్కడికి వెళ్తే కొంచెం అనేది లేదు, ఇక మొత్తం తింటాము, అసలు తినకుండా ఉంటే బాగుంటుందని ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఎనర్జీ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు 40 నిమిషాలు చేస్తే గొప్ప నాకు ధ్యానం. అలాంటిది
సాయంత్రం 2 గంటలకు కూర్చోబెట్టారు ధ్యానంలో. ఆ ఈవినింగ్ 6 వరకు, అంటే 4 అవర్స్ ఏకదాటికి కూర్చోబెట్టారు. కూర్చున్నాం. వాళ్ళు ఏది చెప్తున్నారు అంటే బాలకృష్ణ గారు ఈ మాస్టర్ ఇన్వైట్ చేసామని అంటే వాళ్ళు వచ్చి నా పొద్దు మీద కూర్చున్నట్టు ఇవన్నీ నాకు తెలుస్తుంది. యేసుక్రీస్తు అవతార బాబాజీ అన్నారు. అప్పుడు దాకా నాకు అవతార బాబాజీ అంటే ఎవరో తెలియదు. మెహర్ బాబా అనుకున్నా. మెహర్ బాబా వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. సరే, ఎవరో వాళ్ళు కూర్చున్నారు, ఇటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఈ హాస్టల్ మెడికల్ టీం మన ఈ యొక్క హాల్లో ప్రవేశించింది. వాళ్ళు అన్ని శరీరాలను చెక్ చేస్తారు. ముందు కాళ్ళ కానించి బిగిన్ అయిద్దని చెప్పారు. చెప్తే నా కాళ్ళు ముందుగానే చెప్పారండి, మీకు ఎక్కడ నొప్పులు వచ్చినా, ఎక్కడ బాధ వచ్చినా, ఏదైనా కానీ మీదేను, మాకేం సంబంధం లేదు, మీరు దాన్ని కొంచెం ఓపికగా భరించండి, దాన్ని మీరు నెగిటివ్ చేయబాకండి అని చెప్పారు. ఇదేందర నొప్పిని ఆనందంగా స్వీకరించమంటే ఎట్లా అనుకున్నాం. సరేనని కూర్చున్నా ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, కాళ్ళ కాడి నుంచి బిగిన్ అయ్యారు, కాళ్ళు చెక్ చేస్తున్నారని. నా కాళ్ళు మోకాళ్ళ కాడి నుంచి ఎవరో నరుక్కొని తీసుకెళ్తే ఎంత పెయిన్ వచ్చిందో అంత పెయిన్ వచ్చిందండి. వాళ్ళు ముందుగా చెప్పారు కాబట్టి ఆగే కానీ లేకపోతే పరిగెత్తేవాడిని. వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ కాస్త ఓపిక పట్టండి. ఈ కాళ్ళు అయిపోయింది, ఈ పై దాకా వచ్చారు. పై దాకా స్టమక్ అంటే కింద పొట్ట అంటారు కదా, ఈ మన ఇంట్రాస్టైన్ ఇవన్నీ ఉండే ప్లేసులు అవి చెక్ చేస్తున్నారు. చెక్ చేసేటప్పుడు ఆ లోపల నుంచి ఆ ప్రేవులన్నీ ఓపెన్ చేసి అవన్నీ తీసి ఇట్లా పైకి, మనం కనుక బట్టల్ని ఉతికిన తర్వాత ఇట్లా జాడించి పిండి పైన వేస్తాం కదా, అట్లా జాడించి మొత్తం అట్లా ఎట్ట జాడించి మళ్ళీ లోపల అన్ని పెట్టినట్టు వచ్చింది. ఇదేంద్ర బాబు ఇట్టు వస్తుంది. స్టమక్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు, వాళ్ళు డాక్టర్లు, నర్సులు, కంపౌండర్లు వాళ్ళందరూ లోపల దిగుతున్నట్టు అది దిగి ఆపరేషన్ చేసి పెద్ద టబ్బు లిక్విడ్ వేస్ట్, పెద్ద టబ్బు సాలిడ్ వేస్ట్ దాంట్లో తీసి దాంట్లో పడేస్తున్నట్టు, తర్వాత ఆపరేషన్ చేసి ఇది వేస్ట్ అంతా తీసుకెళ్లి బయట పారేసినట్టు ఎట్లా వచ్చింది. తర్వాత ఒక గోల్డెన్ ఎనర్జీ మేము మొత్తాన్ని కవర్ చేస్తున్నట్టుంటే ఆ మొత్తం ఎనర్జీలో నిండిపోయాం. గోల్డెన్ ఎనర్జీ అంటే 7th సన్ నుంచి వచ్చింది ఆ ఎనర్జీ, 9th డైమెన్షన్ నుంచి వచ్చే ఎనర్జీ మీ మీదకి వస్తుందంటే ఆ ఎనర్జీ అసలు మొత్తం ఒక కవర్ వేసినట్టు మనకి. ఇక అది చూసి నాకుంది నా పరిస్థితి అసలు అన్ఎక్స్పెక్టెడ్. అలా మొత్తం జరిగిపోయింది. ఫస్ట్ రోజు బ్రహ్మాండంగా ఉందని మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాను. మరుసటి రోజు వెళ్తే ఇవేం జరగల. రెండో రోజు ఏం జరిగిందంటే ఈ 7 బాడీస్ లో 4 బాడీస్ ని మనం కనుక కార్పెంటర్ మన తలుపుల్ని బాగు చేస్తా చెక్కలు పెట్టడానికి కిటికీ పెట్టాలనుకో, ఆ ప్లేస్ కి కిటికీ సరిగ్గా ఉందో లేదని అక్కడ కొలత పెట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ దీన్ని బిగించుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉంది. అట్లా ఒక్కొక్క బాడీని తీసుకురావటం, ఇక్కడ పెట్టడం, దాన్ని నట్లు తిప్పటం, అక్కడ లేకపోతే ఇక్కడ సర్జ్ చేయటం, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందుట్లో ఇన్సర్ట్ చేయటం, ఇట్లా 4 బాడీస్ చేసినట్టు వచ్చింది. ఏంద్ర బాబు ఇట్లా వస్తుంది. 3వ రోజు కూడా వెళ్ళా, అబ్బా భలే ఉంది. 2 రోజులు బ్రహ్మాండంగా ఉందని 3వ రోజు వెళ్ళి, 3వ రోజు నాకు ఏం కాల, నిద్ర విపరీతమైన నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చి వాళ్ళు వచ్చి టచ్ చేసి లేపేవాడు, అట్లా టచ్ చేసి లేపేవాడు. అంటే 2 రోజులు నాకు ఆ సర్జరీస్ జరిగినాయి. ఏంటి ఈ సర్జరీస్ నిజమేనా, ఇది మన భ్రమ, మళ్ళీ అది ఒక డౌట్ అని దాన్ని చెక్ చేసుకుంటే నాకు జబ్బు చేసిందని చెప్పి నాకేంటంటే జబ్బు అది దాన్ని ఏమంటారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళు కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందో లివర్లో, అలాంటి డిస్టర్బెన్స్ నాకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అది ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీలు డ్యామేజ్ చేసింది. కిడ్నీలు ఆపరేషన్ చేయాలన్నారు. దీనికి ఆపరేషన్ చేసి క్లీన్ చేస్తే కానీ మీరు క్లియర్ కాదని చెప్పారు. అంటే లాస్ట్ డే ఇక నేను ఒక 25 days 30 days తెనాలి చుట్టూ, గుంటూరు, విజయవాడ ఇవన్నీ తిరిగి వెళ్ళాను. అక్కడ లాస్ట్ డే ఆ రోజు వెళ్ళకపోతే చచ్చిపోయినట్లు లెక్క. లాస్ట్ డే వెళ్తే వాళ్ళు మందులు రాసిస్తాను, వెళ్ళండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదన్నారు. లేదు మేము జాయిన్ అవడానికి వచ్చామని అంటే అప్పుడు జాయిన్ చేసుకున్నాం. మరుసటి నుంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. దానికి తాలూకు రెస్క్యూ మొత్తం పీక్ అవసరం పడేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు, అది 2012లో జరిగింది, ఇప్పటి వరకు దాని తాలూకు ఇంత పీసు కూడా నాకు
హెల్త్ కండిషన్లో ఏం లేదు, అసలు మొత్తం క్లియర్. అంటే వాళ్ళు ఆస్ట్రో సర్జరీ కనుక జరిగితే మన అదృష్టం ఉండి ఇక దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా లాగేస్తారు అంతే, ఏమి ఉండదు. ఇంకా బ్రహ్మాండం మొత్తం క్లియర్ చేసి వదులుతారు. ఇది బాలకృష్ణ గారికి చెప్పాను. చెప్తే ఆయనకు డౌట్ వచ్చింది. ఏమని అంటే, మేము 1000 మంది ఉన్నారు ఆ గ్రూప్లో, 1000 మందికి చెబుతాము, ఎవరో ఇద్దరో ముగ్గురే వస్తారేంటి, మాకు ఇట్లా జరిగిందని, మిగతా 996 మంది ఎవరు రారేంది, ఈ నలుగురికి అవుతుంది ఏంటి, మిగతా వాళ్ళకి ఎందుకు కాదు అనేది వాళ్ళకి డౌట్ వచ్చిందండి. ఆయన డౌట్ వచ్చి ఒకసారి ఇలాంటి గ్రూప్ జరిగేటప్పుడే ఆయన మెడిటేషన్లో కూర్చొని అడిగాడు, ఎవరైతే చేస్తారని ఆయన ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగాడు, క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, మేమేమన్నా పిచ్చాళ్ళం అనుకుంటున్నామా అందరికి చేయటానికి, ఎవరు హాస్టల్ మాస్టర్స్, మేమేమైనా పిచ్చి వాళ్ళగా ఉన్నామా మీకు అందరికి చేయటానికి, గ్రూపులో వాళ్ళందరికీ ఎవరైతే నిస్వార్థంగా ఉంటారు, ఎవరైతే ప్రేమగా ఉంటారు, ఎవరైతే దీన్ని మాకు ఉపయోగపడతారో వాళ్ళకి ఏదన్నా డిసడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చేసి వాళ్ళు మేము వాడుకుంటాం, అందుకు చేస్తాం వాళ్ళకి అని చెప్పారంటే, అప్పుడు నాకు చేశారంటే నాకేమనిపించింది, అబ్బా నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు, ఏదో పనికి చేసుకున్నారు అని అనిపించి, ఇట్లా వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోవడమే మన పని. కానీ వాళ్ళు ఉన్నారు, మన అబ్జర్వ్ చేస్తున్నారని ఫీల్ మట్టుకుంటే వీఆర్ హ్యాపీ అండి, అన్నిట్లో హ్యాపీగా ఉంటాం. ఇంకొక లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఇంకా ఉన్నాయి కానీ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఒకరోజు జ్వరం వచ్చిందండి, క్లాస్కి వెళ్ళాను, శుక్రవారం నాడు. క్లాస్ చెప్తుంటే ఒళ్ళంతా షివరింగ్ లాగా ఒక చలిగా వచ్చేసింది. మనం మందులు వేసుకోకూడదు కదా, జ్వరం ఉన్నట్టే చెప్పకూడదు అసలు ఎవరికి. సరే క్లాస్ అయిపోయింది, వచ్చేసాను ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చెప్పలా, ఏదో ఆ నైట్ ఏం తినకుండా పడుకున్నాను. మరుసటి రోజు కూడా వెయిట్ చేశాను, ఏమని, జ్వరం తగ్గిద్దిలే, అదే తగ్గిద్దిలే, మనం మందులు వేసుకోకూడదు కదా, మెడిటేషన్ చేస్తున్నాం కదా అని అట్లా ఊగిపోయాను. ఆదివారం వచ్చింది, ఆదివారం నాడు నేను క్లాస్కి వెళ్ళాలి, గుంటూరు క్లాస్కి వెళ్ళాలి. ఈ జ్వరంలో ఉండి ఎట్ట చెబుతాము, క్లాసు ఆపుకోవటానికి లేదు అని చెప్పి మా ఆవిడకి తీసుకొచ్చిన బిళ్ళలు ఏవి ఉంటే అంతకుముందు అవి 4 మింగా, కాసేపు తగ్గి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వచ్చింది. సర్లే ఇంకా మందులు వద్దులే, ఎట్లా కూడా వచ్చా కదా ఇక్కడ దాకా అని ఆ క్లాస్ ఏదో అయ్యింది అనిపించి ఇంటికి వచ్చి ఒక క్వశ్చన్ పడిందంట, మనం అందరికి చెప్పొస్తున్నాము మందులు వేసుకోవద్దని, అంటే మందులు అవసరం లేదు, ధ్యానంలో తగ్గిపోద్దని చెప్తున్నాం, మరీ సివియర్ అయితే వేసుకోమంటున్నాం, అది వేరే విషయం. మందులు అవసరం లేదు, మనకు ధ్యానంలో తగ్గుతుందని అంటున్నాము, ఇదేంటి నాకు 3 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు, ఏంటిది అని క్వశ్చన్ వేసుకొని మెడిటేషన్లో కూర్చున్నానండి. కూర్చుంటే ఇక్కడ ఒక ఆమె వచ్చి కూర్చుందండి. ఆమె ఎట్లా ఉందంటే, ఆ కడవ ఒకటి పెట్టుకుంది, మన కాటి కాపర్ కనుక ఉంటది కుండ, కాటి కాపర్ అని ఒక ఆయనకి కుండ ఉంటది ఇట్లా పెట్టుకొని, అలాంటి కొండను ఒకటి పెట్టుకుంది, దాంట్లో అన్ని మొక్కలు, చెట్లు ఆకులు కొమ్మలు ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇక్కడ పెట్టుకొని ఉంటాయి. ఎవరమ్మా మీరు అన్నా, వనదేవతని అని ఆయుర్వేద వనదేవతను అంది, ఒకటే మాట. ఇదేంది ఆయుర్వేద వనదేవత, ఇప్పుడు నాకెందుకు కనపడింది అనుకుంది, ఆయుర్వేద వనదేవతను అంది. అనేదానికి నాకేంటి ఎందుకు వచ్చింది, ఏం చెప్పట్లేదు, ఏం ఉందని చెప్పట్లేదు, ఆయుర్వేద వనదేవతను అంది, వెళ్ళిపోయింది అంతే. ఏంటి ఎందుకు ఇది ఏంటని అనుకొని మరుసటి రోజు పొద్దున థింక్ చేసి, అసలు ఏంటి ఎందుకు వచ్చింది ఆమె, ఏం చెప్పింది నాకు, ఆయుర్వేద వనదేవత అనేది వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేం వేసుకోవాలి ఈ జ్వరం తగ్గటానికి అని ఆలోచిస్తుంటే, నేను ఒక 7-8 years అప్పుడు నాకు జ్వరం తగిలితే మా మదరు నన్ను పట్టుకొని వెళ్ళి, ఆమెకు కొంచెం పెద్ద అనుకున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను, ఈ పొద్దున్న నుంచి జ్వరం, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని ఆమె వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సొంటి పొడి కాఫీలో కలిపి ఇచ్చేసేయి తగ్గుతుందని చెప్పి పంపించింది. ఆమె సొంటి పొడి కలిపి నాకు కాఫీ ఇచ్చింది, తాగాను శుభ్రంగా, 1 గంటలో తగ్గిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు జ్వరం వచ్చింది, ఎప్పుడు ఆడలేదని. ఎప్పుడైతే ఈ ఆయుర్వేద వనదేవతను అని అన్నారో అది గుర్తొచ్చిందండి నాకు. 10 ఏళ్ల వయసులో జరిగిన సంఘటన అది గుర్తొచ్చింది. ఎమ్మడే ప్రొద్దున్నే సొంటి పొడి వేసుకొని కాఫీ తాగితే డబ్బు పోయింది.
జ్వరం అంటే ఇంటిమేషన్ మనకి అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ప్రతి ఎక్స్పీరియన్స్ కి కారణం ఉంటుందండి. ఆ కారణాన్ని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనము ఆచరణ అంటే. ఆ ఆచరణ చేసుకుంటూ వెళ్తే మన ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అనుభవాలు ఇంకా చాలా ఫెంటాస్టిక్ ఉన్నాయి సార్. అంతకుముందు ఇట్లాగే గైడెడ్ మెడిటేషన్ చేపించేదాన్ని సార్. ఆల్మోస్ట్ 1.5 year వరకు చేపించాను. నేను ఇంకొక ఆంటీ ఉంటే ఇద్దరం చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఏ మాస్టర్ ని పిలిస్తే సార్ మీరు ఈరోజు చెప్పిన అనుభూతులంతా మేము పొందున్నాము. ఏ మాస్టర్ ని పిలిస్తే ఆ మాస్టర్స్ అనే వాళ్ళు వచ్చేవాళ్ళు సార్. వచ్చి ఇప్పుడు మహాతార్ బాబాజీ అని అంటే ఎదురుగా ఉండి మాకు ఎనర్జీ ఇచ్చేలాగా, ఆహారం రూపంలో పెట్టినట్టుగా ఎవరిని పిలిస్తే వారు సార్ మాతో కలిసి ఎదురుగా కూర్చొని, అంటే గైడెడ్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ఒక వాక్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సార్ అలాగా ఆ వాక్కుగా చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. గైడ్ చేస్తూ కళ్ళు మూసుకునే చెప్పేవాళ్ళం. అలా చాలా మంది సార్ అమ్మవారు కనివ్వడము, శివుడు కనిపించడం ఇదంతా జరిగింది. అడగాలే గాని వాళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతాం, అది గమ్మత్. ఇప్పుడు ఏదో నోటితో అంటున్నాం వదిలేస్తున్నాం కాదు, వాళ్ళు వస్తే మనం ఎట్లా సరి చేస్తుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఫీల్ అవుతాం. ఎనర్జీ వచ్చి మనకి ఇట్లా టచ్ అయినట్టు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కృపావతి ఆంటీ అని జూమ్ లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. ఆ ఆంటీ ఏమంటే గైడెడ్ మెడిటేషన్ చేయించేటప్పుడు ప్రతిరోజు ప్రతి మాస్టర్ ని పిలిచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు సార్. అంటే నాకు తెలియక ఏమైందంటే ఎందుకు ఇంతమంది మాస్టర్స్ ని పిలిచి థ్యాంక్ యూ చెప్తున్నారు అని చెప్పానని సార్ ధ్యానం చేస్తూ ఉంటే మెసేజ్ వచ్చేసింది సార్. ఆవిడ ఎందుకు పిలుస్తున్నారో నీకు తెలుసా, మీరు పిలిచినప్పుడు మేమంతా వస్తున్నాము, మీతో కలిసి ధ్యానం చేస్తున్నాము, మీ గ్రూప్ అంతా కూడా ఎనర్జీస్ ఇస్తున్నాము, అది మీకు తెలియలేదు. అలా పిలిచినప్పుడు ప్రతి ఒక్క మాస్టర్ ఈ జూమ్ లోకి వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఆ ఎనర్జీస్ అనేది మేమంతా అందిస్తున్నాము. అలా అంత ప్రేమగా పిలుస్తున్నారే మీరు, మేము అసలు ఎందుకు రాకుండా ఉంటాము. అంత ప్రేమగా పిలిచినప్పుడు అలా పిలవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి సార్. ఇలా మెసేజ్ ఇచ్చారు సార్. ఎందుకు ఇంతమంది మాస్టర్స్ పిలిచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు ఇంతమందిని పిలవటం అని అనిపిస్తుంది. ఎవరికన్నా వినేవాళ్ళకి కూడా ఏంటి ఈ రోజు ఇది అనిపించేయండి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అది కాదు, వాళ్ళకి అది మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఇంకా సారీ చెప్పాను సార్ మా ఆంటీకి. అంటే దేంట్లో ఎక్కడ అసత్యం అనేది ఏం లేదు సార్. అంటే కానీ మనకి ఆ జ్ఞానం అనేది లేదంటే అనుభూతి పొందితే వచ్చేస్తుంది ఆ జ్ఞానము. అంటే ఎందుకు ఇంతమందికి పిలిచి థ్యాంక్స్ చెప్పడం, ప్రతి మాస్టర్ పిలుస్తారు, ఏమంటారు వనదేవతలను పిలుస్తారు, ఆ దేవుడిని పిలుస్తారు, ఈ దేవుడిని పిలుస్తారు, థ్యాంక్ యూ చెప్తారు. అసలు ఆల్మోస్ట్ 5-10 minutes వరకు అందరు ఇన్వైట్ చేస్తారు సార్. ఇన్వైట్ చేసే ప్రతి మాస్టర్ వస్తాము అని చెప్పని వాళ్ళు మెసేజ్ ఇచ్చిన తర్వాత అర్థమైంది సార్ నాకు వస్తాను చెప్పాను అనేసి. మనకి కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, మనం అంటే కొంచెం అబ్జర్వేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకు ఖచ్చితంగా అవుతుంది. మందికి చెప్పితే 4-5 ఎందుకు అవుతుంది ఎక్స్పీరియన్స్, మరి మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు అని క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు కదా. వాస్తవమే వాస్తవం అది. ఆ కొద్ది మందికే వాళ్ళు అందరికి ఎందుకు చేస్తారు, ఇప్పుడు అందరికి చేయరు కదా. వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళు మన బేస్ చేసుకుని వాళ్ళు వర్క్ చేయాలి. అందుకని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు ఎక్కడ మూలన కూర్చొని, ఏ ఇంట్లో మూలన కూర్చొని చేస్తున్న ధ్యానము అబ్జర్వ్ చేస్తాం. మనం ఏదైనా ఉపయోగపడతాం అనుకుంటే ఎమ్మని పికప్ చేసేస్తాం, బై వే ఆఫ్ మెసేజెస్ వచ్చేస్తాయి. మనం బ్రహ్మాండమైన మెసేజ్లు వస్తాయి, దానికి రెస్పాండ్ అవ్వాలి. అవి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం బ్రహ్మాండమైన వర్కప్ చెబుతారు. బిలీఫ్ లేక ఏది ఎత్తునే చెబుతారులే అని వదిలేస్తున్నాం. అది కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. హాస్టల్ లోకాలు చాలా ఉన్నాయని పత్రిజీ గారు చాలా సార్లు చెప్తారు. హాస్టల్ లోకాలు మనం బాలకృష్ణ గారు కూడా ఈ ఇక్కడ ఎంత వస్తు స్వరూపం ఉందో అన్నిటికంటే డబుల్ త్రిబుల్ ఎన్నో ఉన్నాయి, మనం ఏది కావాలంటే అది ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ విజయం చేసినాయనమ్మా. వాళ్ళు ఊరికి ఏదో మభ్య పెడతా అని చెప్పినవి కాదు, అందరు విజయం చేసింది ఏది వచ్చినా. మనకేంటంటే ఏదో క్యాజువల్గా అంటున్నాం అని అనిపిస్తుంది. ఇంకా మనం ఎనర్జీగా ఉన్నాము, మంచిగా ఉంది, నా బాడీ ఫిట్ గా ఉంది ఇట్లా అనుకుంటున్నామంటే మన సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్డ్. సైంటిఫిక్ గా ఇదేదో హాస్టల్ గా జరిగేది కూడా సైంటిఫిక్ గా కూడా మన ప్రూవ్డ్. మన కణాలు మొత్తం దానికి మెసేజ్ వెళ్ళిపోతుంది, మనం కరెక్ట్ గా ఉండాలంట, సరిగ్గా ఉండాలి, లేకపోతే మనం ముందుగానే చెప్తున్నాం కదా, అమ్మ కణాలు మీరు బాగా పనిచేస్తున్నారు, మీకు థ్యాంక్స్ అని చెబుతున్నాం కదా. యు ఆర్ హ్యాపీ టు నాట్ టు స్మోక్ ఇన్ దిస్ ప్లేస్ అని రాస్తారు. వీఆర్ థ్యాంక్స్
నాట్ ఫర్ స్మోకింగ్ ఎట్ దిస్ ప్లేస్ అంటే అది చూడంగానే ఎవరు స్మోక్ చేయరు అక్కడ. అట్లానే ముందుగానే మనం అడ్వాన్స్ గా వాళ్ళని గ్రాటిట్యూడ్ చేస్తున్నాం, ఏది కణాలని గ్రాటిట్యూడ్ చేస్తున్నాం. మీరు ఎంత బాగా వర్క్ చేస్తున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉందని చేయగలనే. అంతకుముందు ఏదన్నా కొంచెం జిగ్జాగ్ ఉన్నాయి కూడా సెటరైట్ అయిపోతాయి బ్రహ్మాండంగా. భయమే మన అన్ని లాగేది, వెనక్కి లాగేది. భయం ఉండటం వలన భయం ఉన్న చోట బ్రహ్మమేళ కలుగును విశ్వదాభిరామ నిరవేమని అవును సార్. వేమన పద్యమే ఉంది. భయంతో ఉంటే నీకు ఏం క్లారిటీ ఉండదు, లైఫ్ లో క్లారిటీ ఉండదు భయం ఉంటే. ఇప్పుడు ఒక 2 feet బల్ల వేసాము, నడవమన్నాము. 2 feet బల్ల పొడవదు, ఒక 10 feet పొడవు 2 feet width లో ఉన్న బల్ల ఒకటి వేసాం ఇక్కడ. నడవమన్నాం, అందరూ నడుస్తాం, ఎవరైనా నడుస్తారు. బల్ల మీద కింద కింద కాలు పెట్టుకొని నడవమంటే ఎవరైనా నడుస్తారు, 2 feet ఎడల్పు ఉంది కాబట్టి నడుస్తారు. ఇదే బలం తీసుకెళ్ళి ఒక 10 feet పైన గోడలు కట్టి అక్కడ పెట్టామనుకో, సేమ్ బల్ల 2 feet విడ్తే. అర్థమైంది నేను చెప్పింది? 2 feet విడ్త్ బల్ల కింద నేల మీద వేసి నడవమంటే అందరూ నడుస్తాం. ఇదే బలం తీసుకెళ్ళి ఆ రూప్ మీద పెట్టాం, ఏది కిందంతా ఖాళీ ఉండి అట్లా అటు గోడ ఇటు గోడ దాని మీద పెట్టాం. ఇప్పుడు నడవమన్నాం, ఎవరు నడవరు. ఇక్కడ నడిచారు అందరూ, కానీ అక్కడ నడవమంటున్నారు. ఏంటి తేడా? అక్కడికి ఇక్కడ తేడా అంటే ఇక్కడ భయం లేదు, అక్కడ భయం ఉంది, అంతే తేడా. అంటే భయం ఉన్నప్పుడు మన వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే ఆ పద్యం వచ్చింది, భయం అన్న చోట బ్రహ్మమేళ కలుగును విశ్వదాభిరామి నిర్వహమని వేమన పద్యం ఉంది. అసలు ఏది భయపడ్డామంటే ఇంక నీకేం లేదు, నో క్లారిటీ, అంత కన్ఫ్యూజన్, ఇల్యూషన్, అంతా ఇల్యూషన్లోకి వెళ్ళిపోతుంది. అవి ఇల్యూషన్ ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు మన క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడే మనం ఎన్లైట్మెంట్ అయినట్టు. ఓకే అమ్మా? చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అనుభవాలు చాలా బాగున్నాయి సార్. ఓకే ఓకే. మాస్టర్స్ ఎవరైనా మా సార్తో మాట్లాడుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు నిజంగానే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే నా లోపల అసలు ఎంత ఆనందంగా ఉందంటే అసలు చెప్పలేను నేను. అంత ఆనందాన్ని అనుభవించాను సార్ నేను నిజంగా. ఓకే, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా Thank you. అనిపించింది నా లోపల. ఎందుకు అంటే ఆత్మకి ఇది ఉంటుంది కదండి కనెక్షన్. ఉంటదండి, ఉంటుంది. అందుకనే చాలా బాగా అనిపించింది సార్ నా లోపల ఈ రోజు. అనుభూతి ఏం చెప్పినవి డిఫరెంట్ గా ఉంటాయండి. మనం ఎన్న చెప్పినవి రాసుకొని చదివి చెప్పినవి అంత రావండి. అనుభూతి చెందుతా చెప్పినవి ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా ట్రాన్స్మిషన్కి వెళ్తుంది. అందుకని ఆచార్యుడి దగ్గర నేర్చుకోమంటారు ఎవరైనా. ఆచార్యుడి దగ్గర, ఆచార్యుడు అంటే ఆచరించేవాడు, ప్రమాణంగా మనకు అందుతాయి అనేది చెప్తారు పెద్దాడు. మీరు ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేసి నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను సార్ మీరు చెప్తూ ఉంటే లోపల. ఓకే. అంత ఆనందం కలిగింది అనమాట నిజంగా. అబ్బా ఎంత లోపల అంత బాగుందండి సార్, నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అవునవును, అసలు చెప్పానే కార్మిక్ లింక్స్ అంటారే, అంటే దాని తెలుగులో ఏమంటారంటే కార్మిక్ లింక్ ని రుణానుబంధం అంటారు తెలుగులో. కార్మిక్ లింక్ అది ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా ఎక్కడో చోట లింక్ అవుతానే ఉంటాం, కలుస్తానే ఉంటాం. అది ఇట్లా కలిసామంతే. ఒకళ్ళకి షేర్ చేసుకోవటము లేకపోతే ఏదో ఉంటాయి, సంథింగ్ అట్లా. వాటికి అవి తీరే వరకు కలుస్తున్నాడు. 7 జన్మల వరకు ఉంటుంది అంటండి కార్మిక్ లింక్. స్థలం మీద కానీ, ఒక మనిషి మీద కానీ, ఒక జంతువు మీద కానీ, దేని మీదైనా ఉండొచ్చు. అది తీరనంత వరకు మనం అది దానిలోనే తిరుగుతూ ఉంటాం. అందుకని ఎక్కడ కార్మిక్ లింక్ అక్కడ తిప్పేసేయాలి. మాస్టర్స్ ఇంకెవరో సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. జ్ఞానం తెలియటం చాలా మంది చెప్తారు. వాళ్ళు వస్తారు 1 రోజు 2 రోజులు, మరి నిలవరు, వెళ్ళిపోతారు. ఆ వయసు వాళ్ళు నిలవకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మన ఏముందలే 1 రోజు వెళ్ళాం కదా, మనం ఇంకా ఏడెళ్తాం, మన వాళ్ళు కాదులేని ఆగిపోతారు. అంటే తక్కువ వయసులో వాళ్ళు ఆ సంస్కారం లేకపోతే నిలబడలేరు. ఎందుకు నిలబడలేరు? వాళ్ళ ఎనర్జీ చాలదు ఉంటారు. వాళ్ళు మనం చూసినా కానీ, మనం వెళ్ళినా కానీ, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడైనా కనపడ్డా మనకి ఏదో ఒక రకమైన దివ్యానుభూతి కనపడతాం వాళ్ళని చూడండి. ఓకే మేడం, చాలా టైం ఇచ్చారు. పర్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జూమ్ లో ఉండే మాస్టర్స్ అందరికీ కూడా
కృతజ్ఞతలండి. ఎంతో చక్కటి అద్భుతమైన అనుభవాలు తెలుసుకున్నాము, విన్నాము. అనుభూతిని మనము పొంది ఇంకా గొప్పగా ఆచరించి ఆ జ్ఞానాన్ని ఇంకా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జూమ్ లో ఉన్న మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.